అంటే ప్రైజ్ ద లార్డ్ అనడం కానీ లేదా శ్రీరామ్ అని అనడం కానీ నేను అసలు పొరపాటును కూడా అన్నాను. సరే, నేను ఒక మతానికి సంబంధించి అడగాలని అనుకోవట్లేను, మీరు ఉంటున్న భూమికి సంబంధించి భారత మాతకి చేయను. యేసు ప్రభు తప్ప, దేవుడికి తప్ప ఇక దేనికి చేయకూడదు. సరే, ఇప్పుడు సొసైటీలో జరుగుతుంది ఏంటి? మతంలోకి మార్చడానికి క్రిస్టియానిటీ పడుతున్న తంటాలు ఏం లేవంటారా? మనకంటే తెలివైనడు కాబట్టి 10 తలకాయలు పెట్టావు, మనకంటే బలవంతుడు కాబట్టి 10 చేతులు పెట్టావు. ఒకవేళ గేదె కనుక అది ఒక దేవుడిని ఊహిస్తే గేదెకి 10 తలలు వస్తాయి. కొద్ది రోజులకి ఈ పాప అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు బాయ్ ఫ్రెండ్స్తో కలిసి ఆ లాడ్జ్ మెట్లు దిగి వస్తుంది. అంతకు ముందు మీరు హిందూగా ఉన్నప్పుడు మీ తేడా ఏంటి, ఇప్పుడు మీలో ఉన్న తేడా ఏంటి? అయితే ఏదైనా తెమ్మంటే తెచ్చాను, అలా చేసినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు మనకంట చాలా మంచోడు అని. అంటే చాలా మంది మంచోడు నేను కూడా అనుకున్నాను, నేను చాలా మంచోడిని అని. అక్కడ మీ నాన్నగారు చేసింది తప్పేం కాదు కదా. ఒకళ్ళకి ఆహారం పెట్టడం అనేది పుణ్యం వస్తుంది అని పుణ్యాన్ని పక్కన పెట్టుకుని మీరు దేవుణ్ణి బ్లేమ్ చేయకూడదు కదా. నన్ను మీరు పాస్ జానపదాన్ని పిలిచారు, నేను గౌరవంగా ఫీల్ అవుతాను. ఒకరోజు మీ ఇంటికి వచ్చాను, నేను చుట్టపుసుగా వస్తే మీ ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంటే పాస్ జానపదాన్ని పిలిచాను కుక్క పిల్లని, నేను హర్ట్ అవుతాను. ఎందుకంటే నా పేరును పట్టుకెళ్ళి కుక్క పిల్లకి పెట్టావు. అంటే మీ దృష్టిలో పుణ్యం అంటే ఏంటి? అంత పెద్ద పుణ్యం? వెరీ గుడ్. పుణ్యము అంటే ఏంటంటే మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీ తల్లిదండ్రులు ఎవరున్నా లేదా మీ అక్క చెల్లెలు ఎవరున్నా మీ చుట్టుపక్కల కుటుంబీకులు ఎవరున్నా సరే మతం నన్ను ఫాలో అవ్వకపోతే వాళ్ళని చంపేయండి అని చెప్పి బైబిల్లో వాక్యం ఉంది. ఎంత వ్యంగ్యంగా అడిగారంటే, ఒకవేళ అలాంటి లైన్ బైబిల్లో ఉంటే ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. సరే, ఇప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతాను, మీకు దేవుడా మీ తల్లిదండ్రులా? ఒక ఆయనేమో ఏమంటారు కొన్ని వేల మందితో ఏదో చేసి ఇది లోక కళ్యాణం అన్నాడు. ఇప్పుడు నేను ఇద్దరితో చేసి తప్పేంటి? 90% మంది పాస్టర్లు బైబుల్గా టీచ్ చేయట్లేదు. మీ హైదరాబాద్లోనే కల్వరి టెంపుల్, బెల్లంపల్లి ఇవన్నీ చేయరు కదా. అంటే ఇప్పుడు పాస్టర్లలో చాలా మంది కూడా మగవాళ్ళే ఎక్కువగా ఉండడం చూసాం, ఆడవాళ్ళు ఎందుకు ఉండరు? పాస్టర్లో ఎక్కువ శాతం మగవాళ్ళు కాదు, ఉన్న వాళ్ళంతా మగవాళ్ళే ఉండాలి. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినటువంటి పుణ్యం చేత మేము కూడా 10 మంది కనపడాలనేటువంటి ఆ గొప్ప దొగ్ధతో చాలా మంది బయలుదేరారు కదా స్త్రీలు. ఆ రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతిని ఇక్కడ క్రైస్తవులు కూడా స్టార్ట్ చేసి పాటల రూపంలో దీన్ని భ్రష్టు పట్టించడానికి ఎవరైనా ప్రయోగించారేమో అలాంటి వారిని క్రైస్తవులు అంటే నా అనుమానం. అదంతా తీసుకొచ్చి ఇప్పుడు హిందూయిజం లో తీసుకురావడము, మాకు ఎలా అయితే హారతులు ఉంటాయో, మాకు ఎలా అయితే విగ్రహాలు ఉంటాయో ఇవన్నీ ఫాలో చేయడము, ఇదంతా అంటే మా వేలోకి వస్తున్నారేమో అనిపిస్తుంది. మీ వేలోకి వాళ్ళు రాలేదు, వాళ్ళు మీరు ఒక్కటే. కాదు చిన్న తేడా ఏంటంటే వాళ్ళ చేతిలో బైబుల్ ఉంటుంది, మీ చేతిలో బైబుల్ ఉంటుంది, అంతే తేడా. ఏదైనా ప్రసాదం తీసుకొస్తే గనక నేను తినను మొట్టను అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే ఇరుగు పొరుగు వారిని ప్రేమించవలను అని చెప్పి బైబిల్లోనే ఉంటుంది. అంటే మీరు ప్రేమించట్లేదా? నేను మ్యాన్సన్స్ హౌస్ తీసుకొని తాగుతుంటాను, మీరు వస్తారు, లక్ష్మి వచ్చి ఒక పెగ్గే అంటారు, మీరు తాగుతారా? అంటే ఇప్పుడు మీరు ఏంటి అసభ్యకరమైనది మలినమైంది అని చెప్పి మాట్లాడుతున్నారుగా, అంటే ప్రసాదాన్ని ఈ విధంగా భావిస్తున్నారా? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి అసలు? మాకు తెలిసిన అంశం ఏంటి అసలు? మీకు అంటే మాకు మీరేం చెప్పాలి అనుకోండి? బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఇట్స్ అ జోక్ అమ్మా, నవ్వుకొని వదిలిపెట్టాలి. సో నిజంగానే నరకంలో ఇప్పుడు శాస్త్రం ఇప్పుడు హిందూయిజంలోకి వస్తే కుమ్మిపాకం అని కొన్ని వేస్ ఉంటాయి, అట్లనే మీకు కూడా ఉంటాయా? అలాంటి పాకాలే బైబిల్లో లేవమ్మా. సరే, సాధారణంగా రాధా మనోహర్ దాస్ గారు ఈ క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గొర్రెలని సంబోధిస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళే పిలుచుకుంటారు కదా, నేను గొర్రెలు అంటే తప్పే ఉంది అని చెప్పి మాట్లాడతారు. ఈ మాట అన్నాడు కదా రాధా మనోహర్ దాస్, ఆ వ్యక్తిని బైబిల్ పంది అని చెప్పిందమ్మా. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఒరే కోతి మొహవాడా అన్నాను అనుకోండి, అబ్బా ఎంత భాగ్యం మా దేవుడితో పోల్చారు అన్ను అని అంటాడా? అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. క్రిస్టియానిటీకి సంబంధించి, బైబిల్కి సంబంధించి అండ్ పాస్టర్లకు సంబంధించి మనలో అనేక అంశాలకు సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఓ సమాధానం అనేది చెప్పాలి అని చెప్పి మనతో పాటుగా ఇప్పుడు మనం అడగాలి, తెలుసుకోవాలి పూర్తిగా అసలు మతం ఏంటి, క్రిస్టియానిటీ ఏంటి, అసలు వాళ్ళు చేస్తుంది ఏంటి, అసలు బైబుల్లో ఏముంది ఏంటి అనేది పూర్తిగా ఇప్పుడు మనతో పాటుగా జాన్ పాల్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం జాన్ పాల్. నమస్కారం. నేను మీ ప్రతి వీడియో అండ్ ప్రతి ఇంటర్వ్యూ చూసాను. ప్రతి దాంట్లో కూడా అంటే ప్రైజ్ ద లార్డ్ అనడం కానీ
లేదా శ్రీరామ్ అని అనడం కానీ నేను అసలు పొరపాటును కూడా అనను అని అన్నారు. సరే, నేను ఒక మతానికి సంబంధించి అడగాలని అనుకోవట్లేను, మీరు ఉంటున్న భూమికి సంబంధించి భారత మాతకి చేయను అనండి. ఎందుకు? భారత మాత మీరు ఉంటున్నదే కదా భూమి, మన ఇండియన్స్, మీరు ఒక ఇండియన్ గా ఇక్కడే ఉంటున్నారు, భారత మాతకి చేయను ఎందుకు అన్నారు? బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవుడిగా యేసు ప్రభువు తప్ప, దేవుడికి తప్ప ఇక దేనికి జై కొట్టను. ఎందుకు జై కొట్టాలి అంటే ఆయన దేవుడై ఉండాలి. ఆయన దేవుడు అని మీకు ఎలా తెలుసు? బైబిల్ చెప్పింది కాబట్టి. బైబిల్ చెప్తే నమ్ముతారా? నమ్ముతాను. అలా ఇంకొక బుక్ తీసుకొస్తాను నేను, భగవద్గీత తెస్తాను, అది కూడా పూర్తిగా చదవండి. బైబిల్ని స్క్రూటినీ చేసినన్ని సార్లు, బైబిల్లో ఉన్నటువంటి విషయమై పరిశోధన జరిగినన్ని సార్లు ఇంకో పుస్తకానికి అలాంటి లేదు, చరిత్ర లేదు. బైబిల్ ఒక పరిశోధనకు కానీ ఒక పరిశీలన కానీ నిలవబడినట్టుగా ఇంకా వేరే పుస్తకం ఎక్కడ నిలవబడలేదు. ఎందుకు మీరు బైబిల్ని అంతగా నమ్ముతున్నారు? ఎందుకంటే మీరు, అంటే నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో చూసాను, మీరు అంతకుముందు కూడా హిందూ అని చెప్పి హిందూ నుంచి ఒక క్రిస్టియన్ గా మారిన వ్యక్తిగా తర్వాత మళ్ళీ మీరు ఇది చదివి దాన్ని అంతగా నమ్మాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? నేను ఇప్పుడే కదమ్మా చెప్పాను, బైబిల్ చెప్పేటువంటి సత్యం ఇంకెక్కడ కనపడదు మీకు. దేవుని గురించి చెప్పేటువంటి గ్రంథం బైబిల్. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అనే దగ్గర నుంచి బైబిల్ ప్రారంభమవుతుంది. అంటే ఈ సృష్టిని చేసింది నేను అంటూ బైబిల్ ప్రారంభమవుతుంది. మానవుణ్ణి చేసినటువంటి విధానం బైబిల్లో ఉంది. కనుక మానవుడు తన సృష్టికర్తను ఎప్పుడైతే గుర్తెరుగుతాడో అప్పుడు మానవుడికి ఒక అర్థం వస్తుంది, ఒక ఉద్దేశం వస్తుంది, ఒక గమ్యం ఉంటుంది మానవ జీవితానికి. సృష్టికర్తను విడిచిపెట్టిన తర్వాత మానవుడు తనకు తానుగా సృష్టించుకున్నటువంటి విషయాలని ఎంత గొప్పతనాన్ని ఆపాదించినా సరే అవి అబద్ధాలే. మానవుని చేసినటువంటి దేవుణ్ణి వెతకడం బైబుల్. దేవుడు తన్ను తాను మానవుడికి బయలుపరుచుకున్నటువంటి గ్రంథం బైబుల్. అదే అమ్మా. కాబట్టి మనుషులు రాసినటువంటి పుస్తకానికి గొప్పతనం ఆపాదించి దాన్ని ఎందుకు నమ్మాలంటే ఎందుకు నమ్మాలి? నన్ను చేసిన ఆయన నేను వెతకాలి. అంటే బైబిల్ రాసింది మనిషి కదా, మనుషుల చేత దేవుడు వ్రాయించాడు. మనుషుల చేత దేవుడు వ్రాయించాడు. మరి మిగతా వాళ్ళవి అన్ని వాళ్ళు స్వతహాగా రాసుకున్నాయేనా? ఎందుకంటే ప్రతి చోట్ల ఇప్పుడు హిందూయిజం చూసుకుంటే వాటికి ఆధారాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి. బైబిల్ కి సంబంధించి ఉన్నాయి. ఒక ఉదాహరణ ఏదైనా చెప్తారమ్మా? ఆధారాలు ఏంటంటే అన్నారు కదా, అనడానికి బాగుంటాయి, మనకు చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ రియాలిటీలోకి వెళ్తే అలాంటివి లేవు. ఇప్పుడు రియాలిటీలో బయటపడ్డవన్నీ అబద్ధాలు. నేను వాటి గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. నా బైబిల్ గురించి విస్తృతంగా నేను మాట్లాడతాను. అయితే అంటే బైబిల్ విషయానికే వస్తాను. నేను అంతకుముందు ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆమె చెప్పింది ఏంటి అంటే, బైబిల్లోనే అన్య మతస్థులు ఎవరైనా జాయిన్ అయ్యారు అంటే, మతం మార్చుకున్నారు అంటే, ఆల్రెడీ క్రిస్టియానిటీలో ఉన్న వ్యక్తుల కంటే మతం మారిన వ్యక్తులు అంతకంటే రెట్టింపుగా అంటే నరకం అనేది అనుభవిస్తారు అని చెప్పారు. అంటే వేషధారులైన శాస్త్రులైన ఒకని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండింతలు నరక పాత్రునిగా చేయుదురు అంటే. అవును, అది చెప్పింది శాస్త్రులు, పరిసయ్యులు. ఫారిసీస్ అని ఉంటారమ్మా. యూదయ దేశంలో 71 నుంచి 72 మంది ఇప్పుడు మనం పార్లమెంట్లో ఎలాగైతే సభ్యులు ఉంటారో అలా ఏంటంటే అప్పుడు రోమ్ చేత పరిపాలించబడుతుంది యూదయ దేశం అనేది. ఆ యూదయ అధికారులు ఎలాగుంటారో ఈ యూదుల నుంచి వ్యతిరేకత రాకుండా యూదుల్లో కొంతమంది అధికారులు ఉంటారు, 72 మంది ఉంటారు. వాడిని సన్హెద్రిన్ సభ అంటారు. వాళ్ళు పరిసయ్యులు ఉంటారు అందులో. అంటే మతపరంగా పరిపాలన చేసేదానికి. వాళ్ళని గురించి యేసు ప్రభు అంటూ, మీరు వేషధారులు, మీ మతం కోసం అని ప్రయాసపడుతున్నారు, మీ మతంలో ఒకరిని చేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నారు, కానీ సత్యాన్ని దాచిపెడుతున్నారు. మీ మతంలో చేర్చుకోవడానికి మీరు ప్రయాసపడుతున్నారు తప్ప దేవుడికి దూరం చేస్తున్నారు వాళ్ళని. అలా ఎవరైతే మీ మతంలో చేరతారో మీరు దేవుని ఎప్పుడు వదిలిపెట్టేశారు, వాడిని కూడా మీలాగే రెండింతల నరకపాత్రునిగా చేస్తున్నారు. ఈ మతాన్ని కలుపుకునే విషయంలో భూమిని సముద్రాన్ని చుడుతున్నారు అంటే ఎంత ప్రయాసైనా పడుతున్నారు మీ మతంలో చేర్చుకోవడానికి. మొత్తానికి దేవుని మాత్రం వదిలిపెడుతున్నారు అని యోధా మతాన్ని, పరిసయ్యుల మతాన్ని యేసు ప్రభు నిందిస్తూ ఖండిస్తూ చెప్పినటువంటి మాట. అది క్రైస్తవాన్ని గురించి చెప్పింది కాదు. అది క్రైస్తవం మతం కాదు. సరే, ఇప్పుడు సొసైటీలో జరుగుతుంది ఏంటి? మతంలోకి మార్చడానికి క్రిస్టియానిటీ పడుతున్న తంటాలు ఏం లేవంటారా? మతం అంటే అమ్మ క్రిస్టియానిటీ మతం కదా? కాదు. ఏంటిది మరి? క్రైస్తవం నిజం. మతం అంటే ఏంటంటే అభిమతం అనే పదం నుంచి వచ్చింది ఆ పదం. అభిమతం అంటే నమ్మకం,
అభిప్రాయం అని. అభిప్రాయం నమ్మకం అని. పలానా ఎక్స్ అనే మతం ప్రకారంగా అంటే ఎక్స్ అనే ఆ మతంలో అభిప్రాయం ఏంటంటే దేవుడు ఇలా ఉంటాడు, వై అనే ఆ మతం ప్రకారంగా దేవుడు ఇలా ఉంటాడు, స్వర్గం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది. అభిప్రాయాలు మాత్రమే. ఎవరో చెట్టు కింద కూర్చొని ఆలోచించి ఇలా ఉంటాడేమో, ఇలా ఉంటాడేమో, ఇలా ఉంటాడేమో. నేను ఎక్కడ చదివాను, మనం మనుషులం కాబట్టి దేవుణ్ణి ఎలా ఊహించామంటే ఆయన చెప్తున్నాడు, మనకంటే తెలివైనడు కాబట్టి 10 తలకాయలు పెట్టాం, మనకంటే బలవంతుడు కాబట్టి 10 చేతులు పెట్టాం. ఒకవేళ గేదె గనక అది ఒక దేవుణ్ణి ఊహిస్తే గేదెకి 10 తలలు వస్తాయి దాని ఊహలో అనేటట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. అందులో వాస్తవం ఉంది ఏంటంటే మనిషి అలాగే ఊహించాడు దేవుణ్ణి. ఆవులో కూడా అన్ని దేవుళ్ళు ఉన్నాయని అంటారు కదా హిందూ. నేను అక్కడికి వెళ్ళట్లేదమ్మా, అంత ఓపిక నాకు లేదు. ఇప్పుడు మీరు గేదెలో అంటే గేదె అంటే ఒకవేళ గేదె గనక దేవుణ్ణి ఊహిస్తే ఇంకో గేదెను ఊహించి ఆ గేదెకి 10 తలకాయలు ఉండే గేదెని ఊహిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చాడు కదా. అలా పుట్టుకొచ్చే ఈ దేవుళ్ళందరూ చెప్పుకొచ్చాడు ఆయన. నేను చెబుతున్నటువంటి దేవుళ్ళు వీళ్ళని గురించి కాదు, మానవుడు ఊహించినటువంటి దేవుని గురించి కాదు. దేవుడు తనకు తానుగా మానవుడికి పరిచయం చేస్తున్నటువంటి దేవుని గురించి నేను ప్రకటిస్తూ ఉన్నా. ఇది క్రైస్తవ్యం. అంటే దేవుడు మానవుడి కోసం వెదుకులాట. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యం దేవుడై ఉండను. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నరావతారిగా లోకానికి వచ్చాడు. దేవుడు మానవుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఇది మతం కాదు, నిజం. మతం ఏంటి? మానవుడు దేవుని వెతకడం, ఆయన ఎలాగుంటాడు ఊహించడం మతం. క్రైస్తవం ఏంటి? దేవుడు మానవుడు వెతుక్కుంటూ వచ్చాడు, మానవుల మధ్యకు వచ్చాడు. ఇది నిజం. ఆయన ఎందుకు ఎత్తుకుంటూ రావాలి? మనం ఆయన పిల్లలం కాబట్టి, ఆయన మనల్ని చేశాడు కాబట్టి. ఎత్తుకుంటూ రావాల్సిన అవసరమే ఉంది పిల్లల దగ్గరికి. ఓకే, ఒక తల్లి ఒక కూతుర్ని పెంచింది అంటే తను మోసపోయింది, కూతుర్ని పెంచింది అంటే నాలాగా నా కూతురు మోసపోకూడదు అనేటట్టుగా పెంచింది. అంటే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా పెంచింది. ఆ కూతురికి ఒక 14-15 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకనొక రోజు తల్లి బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఆ కూతురు కనపడలే. తనకు అర్థమైంది తను బయటికి వెళ్ళిపోయిందని. ఆ తల్లి ఏం చేసిందంటే ఇక తనకున్నటువంటి డబ్బంతా తీసుకొని ఫోటో స్టూడియోకి వెళ్ళి తన ఫోటోలన్నీ తీసుకొని ప్రతి హోటల్లో, ప్రతి లాడ్జ్లో, ప్రతి రెస్టారెంట్లో, ప్రతి థియేటర్ దగ్గర ఆ ఫోటోలు అతికించడం ప్రారంభించింది. కొద్ది రోజులకి ఈ పాప అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు బాయ్ ఫ్రెండ్స్తో కలిసి ఆ లాడ్జ్ మెట్లు దిగి వస్తుండి వాష్రూమ్కి వెళ్ళి వస్తా అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది. ఫేస్ వాష్ చేసుకొని అలా చూసినప్పుడు ఆ మిర్రర్ కార్నర్లో అమ్మ ఫోటో కనిపించింది. అమ్మ ఫోటో ఇలా తీయగానే ఏడుపు వచ్చింది. ఏడ్చి ఇలా వెనకాల తిప్పితే చూస్తే వెనకాల ఏముందంటే, అమ్మ నువ్వు ఎందుకు వెళ్ళావని నేను అడగను, ఎక్కడికి వెళ్ళావని నేను అడగను, ఏం చేసావని నేను అడగను, దయచేసి ఇంటికి రానుంది దాని వెనకాల, దయచేసి ఇంటికి రాను. మానవుని దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేశాడు, తన పోలికలో తన స్వరూపంలో చేశాడు. ఇది ఆదికాండం ప్రారంభంలో ఉంటుంది. అయితే ఆ మానవుడు పాపంలో పడిపోయి పాప పంకిలం అయిపోయి మలినం అయిపోయాడు, లోకంలో పడిపోయి. వెరీ గుడ్. అలా పాపంలో తప్పిపోయినటువంటి మానవ జాతిని ఆ దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు, తను వెతుక్కుంటూ వచ్చాడు. సిలువ మీద వేలాడుతున్నాడు, రండి నా దగ్గరికి, మీరు ఏం చేశారు నేను అడగను, మీ పాపలు ఒప్పుకుంటూ బాప్తీసం తీసుకోండి, నా రక్తంలో కడగబడండి, మరలా మిమ్మల్ని నేను ఏదెంతట్లో ఎలాగైతే చేస్తానో అలా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తాను. అది ఒకవేళ బాప్తీసం తీసుకోకపోతే ఈ మధ్య కోవిడ్ వచ్చింది కదమ్మా, కోవిడ్ వచ్చినప్పుడు ఈ కరోనా వచ్చినప్పుడు కోవిషీల్డ్ అని ఇంజెక్షన్ ఇచ్చారు కదా, 20,000 30,000 అమ్మారు కదా. లాస్ట్ చివరి స్టేజ్లో ఉన్నాడు, ఇంజెక్షన్ ఎక్కించాలని చెప్పారు. ఎక్కడో ఒక ఇంజెక్షన్ 20,000కి అది తీసుకొచ్చి ఇది ఎక్కించాలి పట్టుకుంటూ నేను వస్తానని చెప్పి వెళ్ళాడు. ఇది నన్ను ఎక్కడ కాపాడుతుంది, నేలకేసి కొట్టారు అనుకోండి, మీకు కోవిడ్ తగ్గుతుంది అంటారా? తగ్గదు కదా. అంటే ఇప్పుడు కోవిడ్ ఏదైతే ఉందో దాన్ని దేవుడిలాగా ఇచ్చి ఆయన ఏదైతే మంది ఇస్తున్నాడో దాని ద్వారా వీళ్ళందరూ పరిశుద్ధులు అవుతారు. ఎందుకంటే నాకు నేనుగా నీతిమంతుడు కావడం సాధ్యం కాదు. ఎందుకు కాదు? దేవుడు స్వార్థపరుడు కాదు. నేను చెబుతాను, ఆయన స్వార్థపరుడు కాదు కాబట్టి ఆయన సిలువలో ప్రాణత్యాగం చేశాడు. ఆయన స్వార్థపరుడు కాదు కాబట్టి ఆయన సిలువలో ప్రాణత్యాగం చేశాడు. నాకు నేనుగా రోజుకి 3 సార్లు స్నానం చేయడం వలనో, లేకపోతే పట్టు వస్త్రాలు ధరించడం వలనో, లేకపోతే ఏంటేంటో కార్యక్రమాలు చేయడం వలనో నాకు నేనుగా నీతిమంతుని కావడం అన్నది అసాధ్యం. అది ఒకసారి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే అర్థమవుతుంది. బయట కనబరుచుకోవడం తప్ప నేను మంచోన్నని, అంతరంగంలో మంచోనం కాదు మనం.
హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడేవాడు అని బైబిల్ చెప్తుంది. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని చెప్పబడుతుంది. ప్రతివాడు అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడ స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా దెబ్బలు, గాయములు, పచ్చిపుండ్లు, అవి కట్టబడలేదు, పెండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. అంటే ఒక కుష్ఠరోగితో మన అంతరంగాన్ని వర్ణించింది బైబిల్. పాపం చేయమంటే చేస్తాం, కానీ పాపం ఎలా పోగొట్టుకోవాలో మనకై తెలియదు. మనం పెట్టుకున్న పద్ధతులు మనం విమోచించలేము. కాబట్టి దేవుడే తనకు తానుగా వచ్చి మనల్ని పరిశుద్ధపరచాలి. అది బాప్తిసం ఏంటంటే అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అంటే నేను యేసు ప్రభువును అంగీకరిస్తున్నానని బహిరంగ ప్రకటన బాప్తిసం అన్నది. అలా ఆయన అంగీకరించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన ప్రాణం పెట్టింది నా కోసం, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అనేటువంటి ఆ విజ్ఞాపన ఉంది అందులో బహిరంగంగా ప్రకటించే విషయంలో. ఆయన అది ఆజ్ఞగా జారీ చేశాడు కాబట్టి ఆ ఆజ్ఞను పాటించినప్పుడు మనం ఉచితంగా నీతిమంతులు పరిశుద్ధులం అవుతాము. సో ఎవరైతే బాప్తిజం తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం మారు మనసు పశ్చాత్తాపం ద్వారా పాప క్షమాపణ కోసం బాప్తిజం తీసుకోవాలి. మారు మనసు పశ్చాత్తాపం ద్వారా పాప క్షమాపణ కోసం బాప్తిజం తీసుకోవాలి. సో ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు, ఉచితంగా నీతిమంతులు, ఉచితంగా పరిశుద్ధులు. వాళ్ళు ఎవరు పాపం చేయట్లేదు. నేనేమన్నాను? ఉచితం అన్నాను. ఉచితం అంటే ఉచితంగా అంటే అది మన పర్ఫార్మెన్స్ బట్టి వచ్చింది కాదు, ఆయన గ్రేస్ ని బట్టి వచ్చింది, ఆయన కృపను బట్టి వచ్చింది. అదే ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరు పాపం చేయట్లేదు, వాళ్ళు ఎవరు పాపులు కాదు. నేను చెప్పింది మీకు అర్థం కాలే. ఉచితం అంటే మన మెరిట్ ని బట్టి, పర్ఫార్మెన్స్ ని బట్టి ఇచ్చేది కాదు. అది ఉచితం అంటే గ్రేస్, కృప. 32 మార్క్స్ 30 పైబడి తీసుకుంటే వచ్చే 30 దాటింది అనుకోండి, 35కు క్రాస్ లో ఉన్నాడు, బార్డర్ లో ఉన్నాడు, గ్రేస్ మార్కేస్ పాస్ చేయండి అని గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి, వీడికి 32 వచ్చాయి, 3 యాడ్ చేసి 35 పాస్ చేసేస్తారు. అప్పుడు వాడు కాలు ఎగరేసేదానికి లేదు, వాళ్ళు గ్రేస్ మార్క్ ఇచ్చారు కాబట్టి వ్యక్తి పాస్ అయ్యాడు. ఆ వ్యక్తి నేను కష్టపడి చదివాను కాదు, గ్రేస్ మార్క్ ఇచ్చాను కాబట్టి నేను పాస్ అయ్యాను. నేను ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే ఆయన కృపను బట్టి నేను ఉచితంగా నీతిమంతుని, ఉచితంగా పరిశుద్ధం తప్ప నా పర్ఫార్మెన్స్ బట్టి, మెరిట్ని బట్టి కాదు ఇది. సో చదువుకోకుండా ఆయన కృప ఉంటే ఉచితంగానే అన్ని వచ్చేస్తాయి. నేను చెప్పింది గ్రేస్ మార్క్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తానని చెప్పాను. అది ఆ గ్రేస్ మార్క్ అర్థమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చింది 32 వచ్చినాడు 35 వేలు, ఆయన 0 వచ్చినాడు 35 వేసాడు. ఆయన కృప ఉంది, నేనేం చెయ్యట్లేదు, నేనేం చదువుకోవట్లేదు, నేను డెవలప్ అవుతానా? ఇది చదువు సంబంధించింది కాదు కదా. ఏదైనా విషయంలో ఆయన కృప ఉంది అంటే ఎంత మాట్లాడుకున్నా మంచి చెబుతాం, మనం మంచిని ప్రకటిస్తాం, మనం మంచిగా ఆలోచించే ప్రయత్నం చేస్తాం. ఇన్ రియాలిటీలోకి వచ్చినప్పుడు చేసేదంతా చెడే. లోపల అనుకునేది మంచి, బయటికి జరిగే చెడు. ఎవరు అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరు నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. మన నేచర్ చెడిపోయింది, పాప స్వభావం. బై నేచర్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ ర్యాత్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అంటే స్వభావ సిద్ధంగా మనం దేవుని ఉగ్రతకు పాత్రులమే అని ఉంటుంది. అయితే ఒకడు చేసేటువంటి తప్పులు వెంటనే బయటపడి తప్పుడుగా బయట కనపడవచ్చు, ఒకడు చేసే తప్పులు కనబడకుండా మంచోడిగా మిగిలిపోవచ్చు. ఒక మంచోడికి వెంటనే అవకాశాలు వచ్చి చెడ్డవాడిగా కనబడవచ్చు, ఒక చెడ్డవాడికి అవకాశాలు రాక మంచోడిగా మిగిలిపోవచ్చు. అల్టిమేట్గా అందరూ చెడిపోయిన వాళ్ళమే. కాబట్టి అల్టిమేట్గా మనం దేవుడు కృపిస్తే తప్ప, ఆయన ఉచితంగా మంచోళ్ళుగా నీతిమంతులు తీరిస్తే తప్ప, నేను చేశాను కాబట్టి మంచోని అంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకొకటి లేదు. కాబట్టి యేసు ప్రభు ఆయన కృప ద్వారా మాత్రమే నేను నీతిమంతుని, పరిశుద్ధుని, ఉచితంగా, నా పర్ఫార్మెన్స్ బట్ కాదు. అయితే ఆయన కృప కేవలం నన్ను ఉచితంగా నీతిమంతుని, పరిశుద్ధంగా చేయడం మాత్రమే కాకుండా ఆయన ఏదైతే గ్రేస్ ఇచ్చాడో ఆ గ్రేస్ అన్నది నేను పాపాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎబిలిటీని ఇస్తుంది, సామర్థ్యాన్ని కలుగజేస్తుంది. ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు కదా, నేను మరలా ఇలాంటి పాపాన్ని ఎలా చేయాలి, ఆ ప్రేమ నన్ను దీన్ని అధిగమించేటట్టుగా చేస్తుంది. అంతకు ముందు మీరు హిందూగా ఉన్నప్పుడు మీ తేడా ఏంటి, ఇప్పుడు మీలో ఉన్న తేడా ఏంటి? అంతకుముందు హిందూగా ఉన్నప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు మీరు? నేను 2011 జనవరి 31వ తారీఖు సాయంకాలం 6 గంటలకి ప్రభు అయిన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడుగా అంగీకరించాను బాప్తిసం రూపేణ. అప్పటి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు నేను అందులో కొనసాగుతున్నాను, యేసుప్రభు నా దేవుడిగా కొనసాగుతున్నాను. అంతకుముందు ఎలా ఉండేదంటే అమ్మా, నేను యేసుప్రభు నమ్ముకోకముందు ఎలా ఉండేదంటే, చిన్న వయసులో చెప్తున్నాను, కొంచెం చిన్న వయసులో ఎవరైనా ఏదైనా పని చెప్పారే ఆ పని చేయరా అంటే పరిగెత్తుకుంటే ఆ పని చేసేవాడిని. లేకపోతే ఏదైనా తెమ్మంటే తెచ్చేవాడిని. అలా చేసినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు, మణికంఠ చాలా మంచోడు అని. అంటే చాలా మంది మంచోడు నేను కూడా అనుకున్నాను నేను చాలా మంచోడిని అని. అయితే ఒకనొక రోజు ఏంటంటే అప్పుడప్పుడే నా ఊహ తెలుస్తుంది. ఆ ఊహ తెలిసేటప్పుడు మా నాన్న జోదం ఆడేవాడు. అంటే ఈ పాచికలు వేస్తారు కదా, డబ్బు పెట్టి ఆ జోదం ఆడేవాడు. జోదం ఆడేటప్పుడు ఈయన అనుకున్న నంబర్ పడకపోతే ఆ టెన్షన్ ఎక్కువైపోయి బీడీలు విపరీతంగా తాగుతూ దాన్ని జరిపేవాడు అనమాట. అప్పుడు మా నాన్న ఏం చేశాడు అంటే, ఈ బీడీలు అయిపోగానే వెంటనే పిలిచి నాకు డబ్బు ఇచ్చి వెంటనే
బీడీలు పట్టుకురానేవాడు. అలా పరిగెత్తుకుంటూ ఒక 500 మీటర్ల దూరంలో ఒక అంగడు 2-3 అంగులు ఉంటే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బీడీ కట్ట తీసుకొని మరలా వచ్చేవాడిని. ఇలా వెళ్ళేటప్పుడు నేను ఏం చేసేవానంటే ఆ అంగడి దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలకి కట్ట తీసుకుంటే అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి అందులో ఒక 5 బీడీలు బయటికి తీసి మరలా కట్టని నీట్గా గట్టి కట్టి ఆ 5 వెనకాలకి ఇచ్చి మా నాన్న 4 రూపాయలకి తీసుకురమ్మన్నాడు, 5 రూపాయలు వద్దంట ఆ రూపాయి మరలా వెనక తీసుకొని ఈ రూపాయి తీసుకుని వెళ్ళి పక్క షాప్లో ఇచ్చి అక్కడ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని మా నాన్నకి ఇచ్చేవాడిని. ఆయన టెన్షన్లో ఉన్నాడు కాబట్టి అసలు పట్టించుకోడు, వెంటనే తీసి నోట్లో పెట్టుకునేవాడు. నేను అనుకునేవాడిని ఎంత తెలివిగా నేను ప్రవర్తిస్తున్నానో, అసలు ఇంత చిన్న వయసులో ఇలా చేయాలని ఈ రూపాయి ఇలా కూడబెట్టాలని నాకు ఎలా తెలిసింది, ఇంత తెలివి అనేటట్టుగా నేను అనుకునేవాడిని. ఒకనొక రోజు మా నాన్న గుర్తుపట్టి అన్నటువంటి మాట ఏంటంటే వీడు తెలివైన నా కొడుకు అనేటట్టుగా నవ్వాడు అంతమందిలో. అప్పటి నుంచి నేనేమనుకున్నాను అంటే ఇది తెలివి అనేటట్టుగా అనుకున్నాను నేను. అయితే ఒకనొక రోజు అలాగే అంగడి దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక వ్యాన్ వచ్చింది, ఆ సెంటర్లో ఒక వ్యాన్ వచ్చింది, పైన మైకులు ఉన్నాయి. ఆ మైకుల్లో నుంచి లోపల నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమనంటే క్షమించు అంటే క్షమించే దేవుడు, నీ పాపాన్ని ఒప్పుకుంటే నువ్వు ఎంత పాపమైనా సరే క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, నీ పాపాన్ని ఒప్పుకో అని అక్కడి నుంచి వినబడుతుంటే ఫస్ట్ టైం ఆ ఊహ అప్పుడప్పుడు తెలుస్తున్నట్టు ఆ వయసులో మొట్టమొదటిసారి అది తెలివి కాదు, నేను పాపం చేస్తున్నాననే స్పృహ నాకు కలిగింది. అంతకుముందు మీకు తెలియదు మీరు తప్పు చేస్తున్నారు? అంతకుముందు నాకు అది తెలివి అనుకున్నాను నేను. మైక్లో వినిపిస్తే ఎప్పుడైతే క్షమించు అంటే నీ పాపాలు క్షమించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే మాట వినపడిందో ఇది పాపము, నేను మా నాన్న మోసం చేస్తున్నాను, అబద్ధం చెప్తున్నాను అనేది అర్థమైంది. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అంతకుముందు హైందవులో ఉన్నప్పుడు ఇప్పుడు క్రైస్తవులు ఉన్నప్పుడు తేడా ఏంటంటే నేను హైందవులో ఉన్నప్పుడు దాన్ని తెలివి అనుకున్నాను, హైందవులో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట విన్నప్పుడు మంచివాడంటే నేను మంచివాడిని భ్రమలో బ్రతుకుతాను. ఇక్కడ చెప్పింది మీకు మనుషులు కదా, దేవుడు కాదు కదా. లేదే, వాళ్ళు ఎందుకు చెప్పారు? ఇంకో మాట చెప్తాను మీకు, అద్భుతమైన మాట చెప్తాను. మా నాన్న ఏం చేశాడు అంటే పనికి వెళ్ళేవాడు కదా, పనికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూలి వచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో కూలి వచ్చినప్పుడు ఏం చేశాడంటే అంగడి దగ్గర తీసుకుని వెళ్ళి ఒక అర్ధ కేజీ చక్కెర పంచదార తీసుకొని వచ్చి నన్ను మా నాన్నతో పాటు వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. అలా దారి వెంబడి వెళ్తూ ఉంటే ఎక్కడికైతే చీమలు ఉన్నాయో చీమలు ఉంటాయి కదా, ఎక్కడ చీమలు ఉంటాయి కొంచెం ఆ చీమలు పోయించి ఈ చీమలకు ఇలా ఆ పంచదారని పోయించేవాడు నా చేత. ఎందుకు నాన్న ఇలా అంటే పుణ్యం వస్తుంది, జీవులకి ఆహారం పెడితే పుణ్యం వస్తుంది అని చిన్నతనం నుంచి ఇలా పుణ్యం వస్తుంది ఈ విధానం నాకు నేర్పించాడు అనమాట. అంటే అలా చీమలకు పంచదార వేసి అది పుణ్యం అనేటట్టుగా నేను అనుకునేవాడిని. అయితే యేసు ప్రభువుకి వచ్చిన తర్వాత పుణ్యం అంటే ఇలా పంచదార వేసేది కాదు, పుణ్యం అంటే నేను నా అంతరంగంలో నేను దేవుడికి విరోధంగా బ్రతుకుతున్న బ్రతుకు పాపం అంటే ఆజ్ఞను అతిక్రయించను, దేవుడు నన్ను ఎందుకు చేశాడో ఎలా బ్రతకమని చెప్పాడో దానికి భిన్నంగా బ్రతికేదాన్ని పాపం అంటే అన్నది యేసు ప్రభువుని అంగీకరించారని నాకు అర్థమైంది. అక్కడ మీ నాన్నగారు చేసింది తప్పేం కాదు కదా, ఒకళ్ళకి ఆహారం పెట్టడం అనేది పుణ్యం వస్తుంది అని పుణ్యాన్ని పక్కన పెట్టుకుని మీరు దేవుణ్ణి బ్లేమ్ చేయకూడదు కదా. అంటే ఇక్కడ పుణ్యం అనేది ఎంత పెద్ద పదమో దాన్ని పట్టుకొచ్చి ఇంత చిన్నదానికి పెట్టేశారు. అది వచ్చిన పరిస్థితి మీకు అర్థమయ్యే భాష చెప్తాను. నా పేరు పాస్టర్ జాన్పాల్, నన్ను మీరు పాస్టర్ జాన్పాల్ అని పిలిచారనుకోండి నేను గౌరవంగా ఫీల్ అవుతాను. ఒకరోజు మీ ఇంటికి వచ్చాను నేను, చుట్టపు చూపుగా వస్తే మీ ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంటే పాస్టర్ జాన్పాల్ అని పిలిచాను కుక్క పిల్లని, నేను హర్ట్ అవుతాను. ఎందుకంటే నా పేరును పట్టుకెళ్ళి కుక్క పిల్లకి పెట్టావు, కుక్క పిల్లకు టామినో చిన్నీనో బన్నీనో పెడితే బాగుంటుంది, కానీ పాస్టర్ జాన్పాల్ అని కుక్క పిల్లని పిలిచినప్పుడు మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? అలాగే పుణ్యం అనేది చాలా పెద్ద పదం. అది చీమలకు పంచదార పోస్తేనో కోతులకు అరటి పండ్లు ఇస్తేనో ఎవరికో పట్టు వస్త్రాలు ఇస్తానో ఎవరికో భోజనం పెడితేనో పుణ్యం కాదు. అది మన మానవత్వం, తోటి జీవుల పట్ల మన ఉదార స్వభావం అంతే తప్ప అది పుణ్యం కాదు. అది పేదవాళ్ళకి అన్నం పెట్టాను లేకపోతే లేని వాడికి ఏదైనా సాయం చేశాను అది నా మానవత్వాన్ని నిరూపిస్తా తప్ప, లేకపోతే జంతువులకి దయగా చూసుకున్నాను అది నా మానవత్వాన్ని చూపెడుతుంది, వాటికి కూడా నాలాంటి ఆకలి ఉంటుంది కదా ఈ కన్సర్న్ చూపెడతా తప్ప, బాధ్యతని సృష్టి పట్ల నా బాధ్యతను చూపెడతా తప్ప పుణ్యాన్ని కదా చెప్పేది. అంత పెద్ద పుణ్యం అనే దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ముడిపెట్టాడు మనం, అది చేసిన తప్పది. అంటే మీ దృష్టిలో పుణ్యం అంటే ఏంటి? అంత పెద్ద పుణ్యం. వెరీ గుడ్. పుణ్యము అంటే ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తం కార్చాడు, ఆ రక్తంలో కడగబడినటువంటి పాపులు పరిశుద్ధులుగా మారుతున్నారు. అక్కడ రాయబడిన పదం ఏంటంటే రోమిల రాసిన పత్రికలో పుణ్య దాన బలియాగం అని రాయబడింది. పుణ్య దాన బలియాగం అంటే నేను పాపినైన నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణత్యాగం చేయడం ద్వారా ఆ ఉచితమైన నీతిని నాకు అనుగ్రహించాడు. ఆయన శిక్ష అనుభవించి నాకు దాన్ని ఉచితంగా అనుగ్రహించాడు. పుణ్య దాన బలియాగం అనే మాట రాయబడింది. ఇది పుణ్యం అంటే ఒక వ్యక్తిని పునీతుడుగా చేసేటువంటి దాన్ని పుణ్యం అంటాం. అంటే మీ దృష్టిలో వ్యక్తులకు మాత్రమే ఏదైనా చేస్తే అది పుణ్యం కాదు. దేవుడు మానవుణ్ణి పునీతుడుగా చేసేటువంటి దాన్ని పుణ్యం అంటాం. మనిషికి చేసేదాన్ని దానం అంటాం. అది నా మానవత్వాన్ని తెలియజేస్తుంది, నా ఉదార స్వభావాన్ని తెలియజేస్తుంది, వారి పట్ల నా కన్సర్న్ని నా
ఏమంటారు సహోదర భావాన్ని తెలియజేస్తుంది తప్ప పుణ్యం కాదు అది. అంటే సృష్టిలో ప్రతి ఒక్క జీవి సమానమైనది, ప్రతి ఒక్క దానికి మనం ఏదైనా చేస్తున్నప్పుడు దాని ద్వారా మనకి పుణ్యం వస్తుంది అనుకోవడం తప్ప. సృష్టిలో ప్రతి ఒక్క జీవి సమానం అంటే ఏంటి దాని అర్థం? ప్రతి ఒక్క దానికి ఒక వాల్యూ ఇవ్వాలి అనుకోవడం తప్ప. వాల్యూ ఇప్పుడు మీరు చీమకి అంటే ఏంది పంచదార ఇచ్చారు కాబట్టి దానికి వచ్చిన పుణ్యాన్ని మీరు అంత తక్కువ చేసి చూస్తున్నారు. ఇక్కడ మనిషికి మీరు ఒక పుణ్యదాన బలియాగం అక్కడ అంటే ఏదైతే మీరు అక్కడ పుణ్యదాన బలియాగం అని చెప్తున్నారో అక్కడ మనిషికి మాత్రమే వచ్చింది కాబట్టి దాన్ని అంత పెద్ద పుణ్యం అని చెప్తున్నారా అంటున్నాను. అంటే మనిషిని పునీతుడుగా నీతిమంతుడుగా చేసేదాన్ని పుణ్యం అంటాం. అది దేవుడు మాత్రమే చేయగలడు తప్ప మనిషి ఇంకో మనిషిని చేయలేడు. మనం చీమలకు పంచదార పెట్టడం, మనుషులకు సాయం చేయడం అన్నది మన మానవత్వాన్ని తెలియజేస్తుంది. నేనే ఇప్పుడు పంచదార వేయడం మానలేదు, అలాగని పని కట్టుకుని వేయట్లేదు, అలా వేయట్లేదు. అలా చిన్న వాటిలో పుణ్యం అనేది తీసి అసలు పుణ్యాన్ని గాలి కుదిలి పెట్టేశారు. అది మన చేసిన తప్పు. పుణ్యం అంటే ఏంటనేది ఇక్కడ చూపించాడు చిన్న చిన్న వాటిల్లో. అదే ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరూ క్రిస్టియన్స్ గా మారారా? అందరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, ఎవరు లేని ఒక్కరే మిగిలాను. మా అమ్మ చనిపోయింది, నాకంటే ముందు చనిపోయిన అన్న చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు, మా చెల్లి చనిపోయింది, మిగిలింది నేను ఒక్కడిని. ఎప్పుడు చనిపోయారు వీళ్ళందరూ? మా నాన్న రీసెంట్గా 2 years అవుతుంది చనిపోయి. మా చెల్లి మరణించింది 2010లో మరణించింది. అమ్మ అంటే నేను చూడలేతానండి, నేను నా ఓదలికి ముందే చనిపోయింది. అన్న కూడా అంతే, నా ఓదలికి ముందే చనిపోయాడు. అంటే వాళ్ళని కాపాడలేకపోయారా అంటున్నాను. దేవుడు కాపాడలేకపోయాడా అంటే లక్ష్మి, ఈ ప్రశ్నలో ఎంత ఇమ్మెచ్యూరిటీ అంటే జనన మరణాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. పుట్టించేటప్పుడు దేవుడు ఎంత మంచోడో చంపేటప్పుడు దేవుడు అంతే మంచోడు. పుట్టించినప్పుడు దేవుడు ఎంత మంచోడో చంపేటప్పుడు దేవుడు అంతే మంచోడు. బైబిల్లో రాయబడిన మాట ఏం తెలుసా? ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు అని రాయబడి ఉంటుంది. మరణం అనేది చెడ్డది కాదే, మరణం చెడ్డది కాదు. కాపాడలేకపోయాడు ఏంటి? నరులారా తిరిగి రండని ఆయన తన ఎద్దుకు మనుషులు పిలుస్తున్నాడు. స్కూల్కి వెళ్ళిన పిల్లాడు ఇంటికి వస్తున్నాడు అని ఫోన్ చేస్తే వలవల ఏడుస్తుంది తల్లి. అంటే ఏదైనా మనిషికి మన పక్కన ఉన్న వాళ్ళకి ఏదైనా జరుగుతుంది అంటే స్వామి ఇట్లా మన కుటుంబీకులకి ఇలా ఉంది కాపాడు అని చెప్పి దండం పెట్టుకోవడము ఏదో ఒకటి అది తప్పు కాదు. మనకు వారితో ఉన్నటువంటి బాంధవ్యాన్ని బట్టి, అనురాగాన్ని బట్టి వాళ్ళని మనం విడిచిపెట్టినప్పుడు మనకు ఆ బాధ ఉంటుంది కాబట్టి మనం అంటాం. కానీ పుట్టించిన దేవుడు ఉన్నాడే, ఆయన తీసుకుంటాడు కదా. అలా తీసుకున్నప్పుడు ఆయన అన్యాయస్తుడు కాదు. పుట్టించేప్పుడు ఎంత మంచోడో చంపినప్పుడు అంతే మంచోడు. అలాగని అందరం చంపని మనం వేడుకోం. మనకు వాళ్ళతో రిలేషన్ ఉంది కాబట్టి మనం బాధపడతాం, ఆ విరహ బాధ ఉంటుంది కదా. కానీ దేవుడు మంచోడు, చంపినప్పుడు కూడా అంతే మంచోడు. జనన మరణాలు లేకపోతే ఇప్పుడు మీరు వచ్చేదానికి ప్లేస్ ఎక్కడ భూమి మీద నా తెలియడుతాను. వచ్చినప్పుడు పోతుంటేనే దొరకట్లేదు, స్థలం లేదు ఇక్కడ. అందరూ వచ్చినప్పుడు ఎక్కడే ఉంటే పరిస్థితి ఏంటి? అసలు వచ్చినప్పుడు పోకుండా ఉంటే ఇంకా అసలు మృగాలను చూస్తుంది భూమి మీద అందరినీ. చస్తూ ఉంటేనే ఈ రేంజ్ లో ఉంది ఒక్కొక్కటి దురాశ. ఎందుకు నేను ఈ ప్రశ్న అడిగాను అంటే బైబిల్లోనే అంటే ఒక వాక్యము, అంటే మీరు మతం మారారు కదా, యేసు ప్రభు నమ్ముకున్న మతం మారలేదు. యేసు ప్రభు నా సొంత రక్షకుడు అంగీకరించిన మతం కాదు ఇది. ఓకే, మీరు యేసు ప్రభుని ఫాలో అవుతున్నారు, రైట్? సో మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీ తల్లిదండ్రులు ఎవరున్నా లేదా మీ అక్క చెల్లెలు ఎవరున్నా మీ చుట్టుపక్కల కుటుంబీకులు ఎవరున్నా సరే మతం నన్ను ఫాలో అవ్వకపోతే వాళ్ళని చంపేయండి అని చెప్పి బైబిల్లో వాక్యం ఉందట. ఎంత వ్యంగ్యంగా అడిగారంటే, ఒకవేళ అలాంటి లైన్ బైబిల్లో ఉంటే ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాను. బైబిల్ ఎక్కడే వదిలిపెట్టేసి ఇక నేను పాస్ను కదని చెప్పేసి నా 2 ఛానల్ క్లోజ్ చేసేసి ఈ కెమెరా ఒక అందరికి క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాను అంతే. మీకు ఆ లైన్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి కాల్ చేసి నేను మాట్లాడతాను. అవునా, సూపర్, అయితే చేస్తా. అంటే క్రైస్తవం పట్ల విషయాన్ని నింపడం అంతే సింపుల్గా. బయట తెలియదు కదా ఇలాంటి విషయాలన్నీ. అది కాల్ చేసి నాకు ఇవ్వండి, నేను మాట్లాడుతున్న ఎవరాలు. తను కూడా అంటే అంతకుముందు క్రిస్టియన్. ఏ ఇంట్రడక్షన్ చేశాను నాకు మాట్లాడతాను. అక్క నమస్తే అక్క, నేను లైవ్ లో ఉన్నా. నమస్తే అమ్మా, చెప్పమ్మా. మీరు మొన్న మాట్లాడిన దాంట్లో మీరు ఒకసారి అంటే యేసుక్రీస్తుని ఫాలో అయిన తర్వాత మీ కుటుంబీకులు గాని మీ తల్లిదండ్రులు గాని ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేయండి అని చెప్పి ఒక వాక్యం చెప్పారు మీరు. అది తప్పు అని చెప్పి, ఒకవేళ అది నిజమై ఉంటే నేను ఇక్కడ నుంచి నా ఛానల్ క్లోజ్ చేస్తాను, నేను అసలు ఈ మతంలో ఉండను అని చెప్పి చెప్తున్నారు జాన్ పాల్ గారు. ఒకసారి మాట్లాడండి అక్క. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే, జై శ్రీరామ్. ఓకే, చెప్పండి అమ్మా. యేసు ప్రభుని నమ్మి
నమ్మనటువంటి కుటుంబీకులను చంపమని బైబిల్లో ఉందని మీరు చెప్పారంట. మరి అలాంటిది ఇప్పటి వరకు నేను 2011 నుంచి బైబిల్ చదువుతున్నాను, అలాంటి నాకు ఎక్కడ కనపడలేదు. ఒకసారి మీరు చెబితే నేను దాన్ని చూసి తరిస్తాను తల్లి. ఎక్కడుంది అలాంటిది బైబిల్లో? చెప్పిన ఒకసారి లైన్ లో అలా ఉండండి. ఓకే, గంట ఉంటారమ్మా, చెప్పండి. ఓకే ఓకే తప్పకుండా చెప్పండి. లూకా సువార్త 14 లూకా సువార్త 14 26వ అధ్యాయం 26వ అధ్యాయం 26వ వచనం. 26 వచ్చి అలాగే ఉన్నాడమ్మా. వీళ్ళ డొల్లతనం ఇప్పుడు బయటపడుతుంది చూడండి, మీకు చూపించిస్తాను. లూకా సువార్త 14 మీ డొల్లతనం చూసుకోండి. అమ్మ లూకా సువార్త 14:26 రిటర్న్ అమ్మా. లక్ష్మీ గారు లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. రండి. లూకా సువార్త 14 అధ్యాయం 26 వచ్చిన. ఆగండి అమ్మ, ఎందుకు అంత ఆత్రం, ఎందుకు 26 వచ్చిన అంట? చూడండి, చదవండి అక్కడ మీరు చెప్పింది ఉందేమో. బహుజన సమూహములను ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి నా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కప్పు. ఇప్పుడు మీరు ఏం చెప్పారమ్మా? ప్రశ్న ఏం అడిగారు మీరు? వాళ్ళని చంపే కదా. వెతకండి, 100 సార్లు వెతకండి, అక్కడ 100 సార్లు వెతకండి. క్రైస్తవం పట్ల విషాన్ని నూరిపోయడం కాకపోతే వీళ్ళు ఉందా అక్కడ? విషాన్ని నూరిపోయడం కాకపోతే క్రైస్తవం పట్ల ఎక్కడుంటారు మీరు? ఒక్కసారి మీతో ఇంటర్వ్యూ తీసుకుంటాను, ఎక్కడుంటారు చెప్పండి. ఇదే ఛానల్ ఇంటర్వ్యూ పెట్టండి అమ్మా, ఇదే ఛానల్ ఇంటర్వ్యూ పెట్టండి. నిన్న ఇంటర్వ్యూ జరిగింది. దాని అర్థం చెప్పమంటున్నారు ఏంటి? క్రైస్తవం పట్ల వినండి, అంటే మీకు తెలియదు కదా. క్రైస్తవం పట్ల విషాన్ని నూరిపోయడం కాకపోతే చెప్పాలి కదా. మీరేమన్నారు? యేసుప్రభువుని నమ్మకపోతే అని చంపేయండి అని. అసలు ఎంత దారుణమైన మాట తెలుసా? బైబుల్ గురించి అవగాహన లేకుండా ఈ ప్రవీణ్ కానీ, కరుణాకర్ కానీ, రాధామోహన్ కానీ, అంటే మీకు తెలియదు లక్ష్మి, మీకు తెలియదు. వీళ్ళు పెద్దోళ్ళు కదా, వీళ్ళు ఏదో చదివేసి ఉంటారని వాళ్ళు ఫేస్ వాల్యూని బట్టి తీసుకుంటున్నారు, కానీ ఒరిజినల్ అక్కడ అలా లేదు. కాంటెక్స్ట్ డిఫరెంట్. సో ఏంటంటే నా కిడ్నీ అంతా నువ్వే అని ఇలా అన్నప్పుడు నా ఎమోషన్ అంతా నువ్వే అనేటువంటి మీనింగ్ వస్తుంది. మన ఇండియన్ కాంటెక్స్ట్ లో వాళ్ళని చూసామనుకో, అదేంటి కిడ్నీ అన్నాడేంటి అని నవ్వు వస్తుంది. అది అక్కడికి వెళ్ళి మనం చూసారనుకో, గుండె నిండా అంటే ఆ గుండె ఉంటుంది, రక్తం ఉంటుంది అంటారు వాళ్ళు. సో ఏ కాంటెక్స్ట్ లో బైబుల్ రాయబడింది అనే కనీస స్పృహ లేకుండా ఈ కాంటెక్స్ట్ లో చదివేసుకొని అపార్థం చేసుకొని ఇదిగో మీలాంటి వాళ్ళందరినీ తప్పుదారి పట్టించడం. సరే, ఇప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతాను, మీకు దేవుడా మీ తల్లిదండ్రుల? దేవుడు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటాయమ్మా. మోషే 2 రాతి పలకలు పట్టుకుని కిందికి వస్తాడు సీనాయి పర్వతం నుంచి. మీకు తెలియకపోయినా సార్ ఆడియన్స్ తెలుసు, 2 రాతి పలకలు పట్టుకుని కిందికి వస్తాడు. ఒక రాతి పలక మీద 4 ఆజ్ఞలు ఉంటాయి. 4 ఆజ్ఞలు, దేవుణ్ణి ప్రేమించాలి అనే దానికి 4 ఆజ్ఞలు ఉంటాయి. ఇంకో రాతి పలక మీద 6 ఆజ్ఞలు ఉంటాయి. ఈ 4 ఆజ్ఞలు అయిపోయిన తర్వాత 5వ ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తండ్రిని సన్మానించు అని. ఎప్పుడైతే నా దేవుడికి నేను లోబడతానో తల్లిదండ్రుల్ని సన్మానించేటువంటి నేచర్ నాకు వస్తుంది. దేవుడికి నేను లోబడలేదు అనుకోండి, నేను ఎవరిని ప్రేమించాల్సిన అక్కర్లేదు. దేవుడికే ద్రోహం చేసినవాడు ఇంకెవరికి నమ్మకంగా విధేయుడిగా ఉండడు. దేవుడికి భయపడినవాడు ప్రతి ఒక్కరికి ఎవరి రోల్ వాళ్ళకి ఇవ్వాలనో ఆ రోల్ని ప్లే చేస్తాడు. ఇప్పుడు నేను క్రైస్తవుడిగా ఉన్నాను, నాకు మీరు అంటే ఈ నేచర్లో చాలా జంతువులు కానీ, చాలా పక్షులు కానీ, ఇప్పుడు ఉదాహరణకి ఈ బయోడైవర్సిటీలో మనకి ఎండమిక్, ఎక్స్టింక్ట్, ఎండేంజర్ స్పీసీస్ అని వస్తాయి, అంటే జంతువులు అంతరించిపోతున్నాయని. ఇప్పుడు నాకు అలాంటి మాంసాన్ని కానీ ఏదైనా తెచ్చిపెట్టాను నేను తిన్నాను. ఎందుకంటే నా దేవుడు చేసిన సృష్టి అంతరించిపోవడానికి నేను కారణం కాకూడదు. అంటే సృష్టిని కూడా నా దేవుడు చేసినటువంటి చేతి పనిగా నేను చూస్తాను, మానవుడిని నా దేవుడు చేసినటువంటి చేతి పనిగా నేను చూస్తాను. దేవుణ్ణి దేవుడిగా గౌరవించినోడు ఇక మిగతా వాటికి ఏ రోల్ ఇవ్వాలో ఆ రోల్ ఇచ్చేస్తాడమ్మా. మొదట దేవుని ప్రేమించినోడు తల్లిదండ్రులు ప్రేమిస్తాడు. అది అమ్మా. కాబట్టి మొదట తల్లిదండ్రుల దేవుడు అంటే అసలు దేవునితో తల్లిదండ్రులు పోల్చేదానికి అసలు ఆ పోటీలోకి రారు వీళ్ళు. మీరు ఎలా పుట్టారు మరి? అసలు ఏం అర్థమైంది చెప్పి నేను చెప్పింది మీకు. అదే మీరు ఎలా పుట్టారు? మీరు తల్లిదండ్రులను కాకుండా, అంటే ఇప్పుడు హిందూ మతంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ ముందు తల్లిదండ్రులను మేము అంటే కొలుచుకుంటూ ఉంటారు కదా. మీరు దేవుణ్ణి ముందు పెట్టి తల్లిదండ్రులను పక్కన పెడుతున్నప్పుడు మరి మీరు ఎలా పుట్టారు అంటున్నాను. ఓకే లక్ష్మి, నీకు ఒక వచనాన్ని వినిపించి అటు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున,
వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని చెప్పాడు దేవుడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? తల్లి తన బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోదు. ప్రశ్న మరుచునా అని ప్రశ్నార్థకం వేశాడు. మర్చిపోతుందా అంటే మర్చిపోదని మీరు అన్నారు కదమ్మా, మర్చిపోతుంది. కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, బాలింతలు పడుకుంటారు కదా, ఉన్న పలంగా బిడ్డ టపివని కింద పడతాడు. అప్పుడు మెలకులో ఉన్న భర్త ఎవరో వచ్చి ఎత్తి పెట్టినప్పుడు అప్పుడు మెలకులోకి వస్తుంది. అంటే అంతవరకు అలసిపోయి ఉంటుంది, తాను అలసిపోయి నిద్రపోయి ఉంటుంది. ఈ లోపు బిడ్డ మెలకు వచ్చి దొర్లు కింద పడినటువంటి సందర్భంలో బోల్డ్ అని మనం చూస్తాం. అంటే తల్లి కూడా ఏదో ఒక సమయంలో ఆదమరిచి నిద్రపోయి బిడ్డను మర్చిపోయే అవకాశం ఉంది. వారైనను మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని దేవుడు అంటున్నాడు. అంటే తల్లికి ఎప్పుడు తెలుస్తుంది పుట్టే బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ కూడా పుట్టేంతవరకు కూడా తెలియదు. ఈ మధ్య మన స్కానింగ్ వచ్చిన కానీ తెలుస్తుంది, కానీ పుట్టేంతవరకు తల్లికి మగ ఆడో తెలియదు, నలుపో తెలుపో తెలియదు, బ్రతికి పుడతాడో చనిపోయి పుడతాడో తెలియదు, ఎలా ఉంటాడు ఏ పోలికో తెలియదు. కడుపు మీద చేయబెట్టుకొని బిడ్డ పుడుతున్నాడని ఆనందపడడం తప్ప లోపల ఏం జరుగుతుందో తనకు కూడా తెలియదు. తాను కూడా టెస్ట్ చేసుకునేంతవరకు తను కన్సీవ్ అయిందనే విషయం కూడా తెలియదు తనకి. అంటే తనకే తెలియకుండా తన గర్భంలో ఈ ప్రాసెస్ని పెట్టింది ఎవరమ్మా? ఎవరు తయారు చేస్తున్నారు మానవుణ్ణి? తల్లి తయారు చేయలేదు, తండ్రి తయారు చేయలేదు. ఈ బిడ్డ ఎంత అద్భుతంగా ఎలా వస్తున్నాడు? దేవుడు చేసిన సృష్టి కదా. కాబట్టి తల్లి గర్భంలో నన్ను నిర్మించిన దేవుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడమ్మా, నేను పుట్టక ముందే నా తల్లి రొమ్ములో పాలు పెట్టిన దేవుడు నన్ను మర్చిపోతాడా అని. నేను పుట్టక ముందే నా తల్లి రొమ్ములో పాలు పెట్టినటువంటి దేవుడు పుట్టగానే ముర్రు పాలు ఇవ్వాలంటారు. తల్లి తయారు చేసిన కాదవే, తల్లి శరీరాన్ని తయారు చేసిన దేవుడు. కాబట్టి తల్లే దేవుని సృష్టి, తల్లిలో మనమే దేవుని సృష్టి. కాబట్టి తల్లి ఇరువురిని కలిసి ఆయనకి సాగిలపడాలి. ఒకవేళ తల్లి దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు నాకు దేవుడి కంటే నువ్వు నాకు గొప్ప అంటే ఆవిడ తల మీద ఒక లెంపకాయ వేసి నోరు మూసుకో, దేవుడు నన్ను ఇచ్చి దేవుడు నా గర్భంలో నేను తయారు చేస్తే నువ్వు వచ్చావరా, దేవుడికి మించిన ఏం కాదు. తల్లి మనకంటే ముందు పోతుంది, తల్లి మనకంటే ముందు పోతుంది. ఆవిడ దేవుని దగ్గరికి వెళ్ళాలి, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అసలు ఇది ఇంతకు మించిన అమాయకత్వం ఇంకోట్లేదు. తల్లి తండ్రి గురువు దైవం చివరిలో దేవుడు. సారీ దేవుడు, దేవుని తర్వాత రావాలి ఎవరైనా సరే. దేవుడు యావత్తు చేసిన దేవుడు బైబిల్ చెప్తుంది. అంటే మీకు ఇప్పుడు కష్టం రావట్లేదు, నష్టం రావట్లేదు, ఎలాంటి దెబ్బలు తగలట్లేదు, కింద పడిపోకుండా దేవుడు చూసుకుంటున్నాడు మిమ్మల్ని. ఆయన నిన్ను మరవట్లేదు కదా. కాదు లక్ష్మి, నేను చెప్పింది ఏంటంటే తల్లి కూడా ఆదమరిచి బిడ్డను మరిచిపోయే సందర్భాలు ఉంటాయి, కానీ దేవుడు మనల్ని మరిచిపోలేదు అని చెప్తున్నాను. నేను పడట్లేదు, నాకు గాయాలు కావట్లేదు అని చెప్పట్లేదు. నేను పడట్లేదు గాయాలు కావట్లేదు చెప్పట్లేదు. అక్కడ తల్లిని పోలుస్తూ తండ్రిని పోలుస్తూ చెప్పిన మాట అది. అంటే దేవుడిని పోలుస్తూ చెప్పిన మాట. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు అని మీరు ఎలా గ్రహిస్తారు? బ్రతికున్నాను కదమ్మా. చచ్చిపోతే మర్చిపోయినట్టే? లేదు, ఆయన దగ్గర తీసుకున్నాడని చెప్పాను కదా. నరులారా తిరిగి రండి అని ఆయన మరలా పిలుస్తున్నాడు. స్కూల్కి వెళ్ళిన బిడ్డని తల్లి ఎలాగైతే ఎదురు చూస్తుందో నేను రావడం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నాకు ఒక పరిమితి నియమించాడు, ఒక ఆయుష్ నియమించాడు. అది అయిపోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. చనిపోతున్నా అంటే ఆయన దగ్గరికి వెళ్తున్నాను, లేదు ఇక్కడ ఉన్నాను సార్ ఆయన కాపాడుతున్నాడు. కొట్టినా తిట్టినా ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఆయన ఇచ్చిన జీవితం ఏ దెబ్బ తగలకుండా కింద పడకుండా అసలు జీవితమే కాదు అది. జీవితం కాలజ్ఞానంలో బ్రహ్మం గారు ఒక మాట రాస్తారు. ఏ పేజీలో అమ్మా? పేజీ నాకు తెలియదు, పేజీ తెలియదు, ఆ పుస్తకం తెలియదు, అధ్యాయాలు ఏమీ తెలియదు. ఆయన అన్నాడు, మనం మాట్లాడుతుంటా ఏమన్నాడు ఎవరికి తెలియదు. అలాంటి వద్దు. పుస్తకం ఉండి లైన్స్ ఉంటే అది దేవుడు అన్నాడు అర్థం కాదు కదా. మీరు ఎప్పుడైనా పుస్తకాన్ని చూసారా? ఎక్కడ నా పుస్తకాన్ని నా తెలుగు మా జిల్లానే కదా, మా జిల్లానే కదా, మా ఏరియానే కదా. ఆయన రాసిన పుస్తకంలో దేవుడే లేడని చెప్పే వాళ్ళు కూడా వస్తారు అని చెప్పి ఆయన మాట్లాడిన అంశం ఉంది. ఇంతవరకు నేను దేవుడు లేడని చెప్పానా? ఆయన దేవుడు కాదని చెప్తున్నా నేను. దేవుడే దేవుడు కాడు అని అంటున్నారు కదా. కాదు, మానవుల చేత సృష్టించబడిన వాళ్ళు దేవుళ్ళు కాదు. మానవుని సృష్టించిన ఆయన దేవుడు నేను చెప్తున్నది. ఇప్పుడు శివుడు కావచ్చు, లేకపోతే రాముడు కావచ్చు, వీళ్ళందరూ మానవుల చేత సృష్టించబడిన వాళ్ళందరి గురించి నేను మాట్లాడినమ్మా. ఎందుకంటే అవి సున్నితమైన విషయాలు. వాటిని ఎత్తాను అనుకోండి, అనవసరమైన కాంట్రవర్సీలో దోకడం అంతే. నా యేసుప్రభు గురించి అడగండి, మీరు అంతసేపు అడిగినా చెప్తాను అంతే. సృష్టిలో అంటే ఒకళ్ళు దేవుడు అని అంటున్నాము అంటే ఇంకొకళ్ళు కాదు అని అర్థం అని చెప్పి మేము చేసుకుంటాం. 2 2 4 అంటే 5 కాదనే కదా. 1 1 1 4 కూడా 4 కదా. ఏదైనా సరే 4 అన్నా అంటే 5 కాదనే కదా. మీరు 1 పెట్టుకుంటారు 2 పెట్టుకుంటారు నాకు తెలియదు, అది 5 కాదనే కదా. ఇప్పుడు మీరు 2 2 అంటున్నారు, మేము 1 1 1 1 అని చెప్పి 4 అంటున్నాము. ఈ 4 కూడా మీరు 4 కాదు 2 2 2 అంటే 4 అంటే అది మీకు మూర్ఖత్వం అయినట్టు కదా. సరే చెప్పండి, 1 1 1లో పాపం అంటే ఏంటి చెప్పండి. మనం చేసుకునే కర్మే పాపం. పాపం అని డెఫినేషన్ చెప్పండి. మనం చేస్తే ఏదైతే పనులు ఉంటాయో అందులోనే పాపము ఉంటుంది అని చెప్తున్నాను. ఒకడు
దొంగతనం చేస్తాడు, ఉమ్, నేనేం చేశాను అని అంటాడు. ఒకడు దానం చేస్తాడు. ఉమ్, ఒకదాన్ని పాపము అని అనాలంటే, ఒకదాన్ని తప్పు అని అనాలంటే ఒక స్టాండర్డ్ ఉండాలి, ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. ఉమ్, దాంతో పోల్చినప్పుడే ఒక గీత వంకరగా ఉంది అని అనాలనుకోండి, మన మనసులో తిన్నగా ఉండేది ఎలాగ ఉంటుందో ఉన్నప్పుడే ఇది వంకరది అని తెలుస్తుంది. ఒక స్టాండర్డ్ ఉండాలి, అవును, ఓకేనా, ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే తెలుస్తుంది. అవును. అలాగే ఒకటి తప్పు అని చెప్పాలంటే, ఇప్పుడు దొంగ దగ్గరికి వెళ్ళి ఎందుకు తప్పు చేస్తాను, నేనే తప్పు చేశాను అంటాడు. వాడికి దొంగతనం తప్పు కాదు. ఒక అబద్ధం చెప్తున్నాడు అది తప్పు కాదు. ఒక మోసం చేసుకుని అది తప్పు కాదు. వాడి దగ్గరికి వెళ్తే వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడిని అడిగినప్పుడు తప్పు కాదు అది. ఉమ్, ఏది ఎప్పుడు అది తప్పు అవుతుందంటే నిజమేంటో తెలియాలి. ఉమ్, ఏది నిజమో తెలిస్తే దాని కాదంతా తప్పు అయిపోతుంది. ఉమ్, ఇప్పుడు మీ ఒకటిలో నిజమేంటో చెప్పండి, అప్పుడుగా పాపం అనేది బయటకు వస్తుంది. పరిశుద్ధత ఏంటో తెలిస్తే అప్పుడు కదా పాపం ఏంటో బయటకు వస్తుంది. ఒక ఆయనేమో ఏమంటారు కొన్ని వేల మందితో ఏదో చేసి ఇది లోక కళ్యాణం అన్నాడు. ఉమ్, ఇప్పుడు నేను ఇద్దరితో చేస్తే తప్పేంటి? ఉమ్, తప్పేం కాదు కదా. వెరీ గుడ్ శభాష్, అది తప్పేం కాదు మీకు. కానీ మాకు బైబిల్ ఏముంటుంది తెలుసా, వ్యభిచరింపకూడదు, ఫుల్ స్టాప్ అంతే. దానికి వెనక ముందు సబ్ టైటిల్స్ ఫ్రేజెస్ ఏమి ఉండవు. ఉమ్, ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేశాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు ఏ పాపం చేయలే ఆయన. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. అంటే చూపు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాడు. ఇప్పుడు నాకేంటంటే చూపు తప్పుగా చూసినా సరే పాపం అనేది నాకు స్పృహ ఉంటుంది. కానీ మీ ఒకటిలో 16 ఎంతమందితో పోయినా సరే తప్పు కాదన్నప్పుడు ఇద్దరితో తప్పేంటి అనేది వస్తుంది ఇక్కడ. అంటే బైబిల్లో తప్పులేం లేవా? అయ్యో, ఇంతవరకు నేను ఏం చెప్పాను తల్లి, అర్థమైంది. పాపాల గురించి అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ ఒకటి అడగాలి అనుకుంటున్నాను. బైబిల్లో తప్పులు ఉండవు. బైబిల్ మీద ఏముంటదంటే అమ్మా చూడండి, చదవండి ఇక్కడ, పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం. ఇందులో అపరిశుద్ధత ఉండదు. పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధతే. ఓకే, ఈ టైటిల్ దీనికి తప్ప ఇంక దేనికి సరిపోదు. ఎందుకంటే నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడన్న ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక దివారాత్రం గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి దేవుడు ఈయన. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పినటువంటి గ్రంథం ఇది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అపరిశుద్ధత ఎందుకు ఉంటుంది? ఉండదు, తప్పులు లేవు. అంటే ఇదే బైబుల్లో ఒక తండ్రి కూతురు కూడా మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పి. శభాష్, మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్. మళ్ళీ నా ఛానల్ డిలీట్ చేసేస్తాను, బహిరంగ క్షమాపణ చెప్తాను, మీరేం చెప్తే చేస్తాను. ఎక్కడుందా రెఫరెన్స్ చూపించారు? తండ్రి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ కాలు కలపండి, మళ్ళీ ఛాలెంజ్. తండ్రి కూతురు పెళ్లి చేసుకుంటాడు ఎక్కడైనా? హలో హలో అక్క, చెప్పమ్మా. బైబిల్లో లోతు అని చెప్పి మీరు తండ్రి కూతులకు సంబంధించిన సంబంధాన్ని గురించి మాట్లాడారు కదా. పెళ్లి, అవునవును. లోతుకి 2 కూతుళ్ళు అయితే ఎక్కడా కూడా వాళ్ళకి భర్తలు దొరకకపోతే తండ్రికి ద్రాక్షరసం ఇచ్చి సైనించి పిల్లల్ని కన్నారు, రాజ్యానికి రాజులు చేశారు. ఇది నిజమేనా? మీరు అడిగిన ప్రశ్న ఏంటి? అంటున్నా. అంటే ఆ విధంగా పెళ్లి కాకుండా ఆగండి, మీరు అడిగిన ప్రశ్న ఏంటి? తండ్రి కూతుళ్ళు పెళ్లి చేసుకోవచ్చా కదా, చూపించండి. పెళ్లి చేసుకోకుండా అక్రమ నేను సంబంధం మీకు స్టార్టింగ్ లో ఏం చెప్పానంటే, ఆ సుబ్బలక్ష్మి తీసుకురండి, అక్కడ కూర్చి వేయండి, మీరు ఇక్కడ కూర్చోండి, డైరెక్ట్ గా అడగండి. ఓకే, ఇప్పుడు ఆమె చెప్పిన వాక్యం కరెక్టేనా? కాదమ్మా. మరి అక్కడ రాయబడినటువంటి సందర్భం నేను మరలా చెప్తున్నా కదా, అక్కడ రాయబడిన సందర్భం వేరు. కమాండ్ కి ఇన్సిడెంట్ కి జరిగిన సందర్భానికి తేడా ఉంటది. కమాండ్ అంటే ఇలా చేయమని చెప్పేది, ఇన్సిడెంట్ అంటే ఇలా జరిగింది అనేది. అర్థమవుతుందా? ఏది ఫాలో అవుతా అంటే కమాండ్ ఫాలో అవుతాం. ఆవిడ తీసుకురండి అబ్బా, ఎందుకు అంత ఆవిడ అంత ఆత్రంగా ఉన్నప్పుడు ఆవిడ ఏర్పాటు చేయండి. వాళ్ళ అంటే సందర్భం గురించి కమెంట్ చేయడము. ఒక సందర్భం ఇలా జరిగింది. ఉదాహరణకి TV9 లో పలానా చోట ఒక తండ్రి, ఎందుకులేండి ఈ మధ్య నేరాల ఘోరాలు వస్తున్నాయి కదా, నేరాల ఘోరాలు ఏంటంటే వేసవి సెలవులకి ఇంటికి వస్తుంది కుమార్తె, 8వ తరగతి పాప. ఇంటికి తీసుకున్నామని భార్య భర్తను పంపించింది. భర్తను పంపిస్తే భర్త హాస్టల్లో నుంచి తనను పికప్ చేస్తున్నాడు, తీసుకొచ్చిన తర్వాత రాత్రి 11 అవుతున్నా ఇంటికి రావట్లే. అప్పుడు ఫోన్ చేసి పోలీసులు కంప్లైంట్లు ఇస్తే తెలిసింది ఏంటంటే వాడు సొంత కూతుర్ని తీసుకుని వెళ్ళి పక్కన అడవిలో తీసుకుని వెళ్ళి అత్యాచారాన్ని చంపిపడేశాడు. ఇంట్లో చెప్తుందని నేరాల ఘోరాల్లో వచ్చింది. ఇప్పుడు ఇది నేరాల ఘోరాల్లో చెప్పాడు. ఇలా చెప్పడం ద్వారా మీరు కూడా మీ పిల్లల్ని, మీ కుమార్తెని ఇలాగే చేయండి అని చెప్తున్నారా, లేకపోతే ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు జాగ్రత్త అని చెప్తున్నారా? జాగ్రత్త అనే చెప్తాం కదా. మరి బైబిల్లో ఇలా జరిగింది, ఇలాంటి నీచులు ఉన్నారు, ఇలా ఉండడం అన్నది దేవునికి
నచ్చనిది ఆ సందర్భం రాయబడి ఉంటుంది, వీళ్ళు యెహోవా సమాజంలో చేరకూడదు, 10వ తరం వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు యెహోవా సన్నిధికి రాకూడదు అని రాయబడి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అమ్మోనీయులు, మోయాబీలు, వారి 10వ తరం కూడా యెహోవా సమాజంలో చేరకూడదు, ఇంత భ్రష్టులు వీళ్ళు అని రాయబడితే దాన్ని పట్టుకొచ్చి మీకేం చెప్పింది? తండ్రి కూతురు పెళ్లి చేసుకున్నారు అని చెప్పి. ఒకవేళ తండ్రి కూతురు పెళ్లి చేసుకున్న బైబిల్లో ఉంటే కనుక ఎంతమంది క్రైస్తవులు వారి కూతురు పెళ్లి చేసుకుంటున్నారు? ఎక్కడైనా చూసారా? ఏది ఇన్సిడెంటు, ఏది కమాండ్మెంటు, ఏది క్వశ్చను, ఏది స్టేట్మెంటు, ఏ కామన్ సెన్స్ లేకుండా, అదే అంటున్నా కదా, వాట్సాప్ యూనివర్సిటీ ఇదంతా. ఏదో ఎవరు చెప్పారు, దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటాం, ఏదో బాగుంది క్యాచీగా. మీ కొడుకుని పెళ్ళైన తర్వాత పలకా బలపం తీయించి క్యారీ బ్యాగ్స్ పెట్టి, బ్యాగ్లో నోట్స్లు పెట్టి, మరి నువ్వు స్కూల్కి వెళ్ళి ఒక 10 చుట్లు తిరిగి స్కూల్ చుట్టూ మరలా ఇంటికి రాదని చెప్పండి. అలా సంవత్సరం పాటు స్కూల్కి వెళ్ళడం, స్కూల్ చుట్టూ తిరగడం, మరలా ఇంటికి రావడం. సంవత్సరం తర్వాత ఏం నేర్చుకున్నా చెప్పరా అంటే వాడు ఏం చెప్తాడు? మీకు ఏది చెప్పామో అదే చెప్తాడు. పుస్తకాన్ని తెరిచి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తాడు? కాదు, బైబుల్ని సరిగ్గా ఆవిడ అర్థం చేసుకోలేకపోయింది, సరిగ్గా అర్థం చేయించే పాస్టర్ని ఆవిడ ఎంచుకోలేకపోయింది. అంటే పాస్టర్ల తప్ప 90% మంది పాస్టర్లు బైబుల్ని బైబుల్గా టీచ్ చేయట్లేదు. మీ హైదరాబాద్లోనే కల్వరి టెంపుల్, బెల్లంపల్లి ఇవన్నీ ఏడ్చాయి కదా, ఈ కొబ్బరి బాటలు అమ్ముకోవడం కానీ, టచ్ అనడం కానీ, దొంగ సాక్ష్యాలు కానీ, దశంభాగాలు కానీ ఏడుస్తున్నారు కదా, పెద్ద పెద్ద చర్చలవే కదమ్మా మీ హైదరాబాద్లోనే. ఇవన్నీ క్రిస్టియన్లు అంటే క్రిస్టియన్స్ కాదు, అవి క్రైస్తవులు కాదు. జస్ట్ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి యేసుప్రభు పేరును అడ్డు పెట్టుకొని జరుగుతున్నటువంటి వ్యాపారం అది, అంతే. క్రైస్తవం కాదు అది. అంటే చాలా స్టేజ్లలో చూసిన విషయం ఏంటి అంటే సడన్ గా ఇప్పుడు మీరు అన్నారు కదా టచ్ అని చెప్పి, ఈ క్యాన్సర్లు అనేవి వెళ్ళిపోతాయని చెప్పి ఒక చిన్న పాపను కూడా చచ్చిపోయిన విషయం కూడా ఉంది. క్యాన్సర్ కాదు, కోల్డ్ కూడా పోతుంది టచ్ అంటే. టచ్ అంటే అంటుకుంటది కానీ పోతుంది. మరి ఎక్కడో స్టేజ్లలో అసలు పేర్లు తెలియని వాళ్ళకి మీకు అమ్మ ఇట్లా యేసుప్రభు నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు, నీ ఇంట్లో కుటుంబంలో సమస్యలు పోతాయి అని చెప్పే వాళ్ళందరూ. ఒకసారి ట్రాన్స్ సినిమా చూడండి మీరు, అందులో బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాన్ని. ట్రాన్స్ సినిమా చూడండి, నేను చెప్తున్నా కదా, అలాంటి పాస్ దగ్గరికి వెళ్ళి కూర్చోంటది ఈ సుబ్బలక్ష్మి, అంతేనా? అలా కూర్చో ఉంటది, ఓహో ఇదే క్రిస్టియన్ అంటే వచ్చి ఉంటది. బైబుల్ తెరిచి ఏనాడైనా దాన్ని చదివి ఉంటే, లేకపోతే ఇప్పుడు నా ఛానల్ ఉంది కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లక్ష్యంగా బైబుల్ నేర్చుకోండి, ఒక నెలకే మంచి మెరిట్ స్టూడెంట్ అవుతుంది. లేకపోతే తీసుకొచ్చి డిబేట్ పెట్టండి, లక్ష్యంగా మాట్లాడుతున్న ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు దశమ భాగం అని చెప్పి ఇస్తూ ఉంటారు కదా, మనం ఏ పని చేసినా సరే అందులో కొంత భాగాన్ని దేవుడికి మనం సమర్పించుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇది నిజంగానే బైబిల్లో ఉందా? బైబిల్ 2 భాగాలు ఉంటుందమ్మా, ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధన. నిబంధన అంటే అగ్రిమెంట్, అది కవనెంట్. ఓల్డ్ అగ్రిమెంట్, న్యూ అగ్రిమెంట్. మీ దగ్గర 2 అగ్రిమెంట్లు ఉన్నాయి అనుకోండి, ఓల్డ్ న్యూ 2 అగ్రిమెంట్లు ఉన్నాయి. ఓల్డ్ అగ్రిమెంట్ ఒకటి చేస్తున్నారు, నాతో మీరు 10 లక్షలు ఇచ్చారు, మొత్తానికి ఏదో ఒక అగ్రిమెంట్ జరిగింది. అయితే మీ మీద జాలిపడి కట్టలేకుంది అని చెప్పేసి ఇంకో కొత్త అగ్రిమెంట్ రాసుకున్నాం. ఈ ఓల్డ్ అగ్రిమెంట్ ఉంది. ఈ ఓల్డ్ అగ్రిమెంట్లో ఏముందంటే 2024 డిసెంబర్ 24 తారీఖు కట్టాలి, కట్టకపోతే ఇంటిని జప్తు చేస్తాను రాస్తున్నా అక్కడ. అయితే ఆ సమయం వస్తుందిగా మీరు మొరపెట్టుకున్నారు, నా వల్ల కాదన్నారు. నేనేం చేస్తానంటే కాదు 2028 డిసెంబర్ 28కి కట్టండి అని కొత్త అగ్రిమెంట్లో ఉంది. ఇప్పుడు 2024 24వ తారీఖు వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడతారా? పడతారా? ఎందుకు అంటే వేరే అగ్రిమెంట్ ఉంది కాబట్టి నేను పడను. అంటే అంతవరకు రాలేదు, అంతవరకు రాలేదు, 28 దాకా ఉంది రెండో అగ్రిమెంట్. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఓల్డ్ అగ్రిమెంట్ అనేది ఏం చెప్తుంది అంటే, నేను మీ మీద చూపించిన దాతృత్వం, లేకపోతే మిమ్మల్ని నేను ఏదో ఉపేక్షించాను కదా, అంటే కొంత గడువు ఇచ్చాను కదా, దానికి ఒక హిస్టరీ లాగా, ఒక గుర్తులాగా ఉంటుంది తప్ప దాని చూసి భయపడాల్సి అక్కర్లేదు. అలా బైబుల్లో ఓల్డ్ టెస్టిమెంట్ లో దశమ భాగం అనేది ఉంది. ఎవరికి ఉంది? 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. ఆ 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు 13 గోత్రమైనటువంటి లేవీ గోత్రం, అది 13గా లెక్కించబడలేదు, లేవీ గోత్రాన్ని పోషించడానికి మందిరంలో యాజకత్వం జరగడానికి దేవుని నిర్ణయించినటువంటి విధి ఎవరికి? ఇశ్రాయేలులకి, 12 గోత్రాలకి. భారతదేశంలో మనకు కాదు, మనది కొత్త నిబంధన. మరి పాత నిబంధన ఎందుకు బైబిల్ అంటారు? అది హిస్టరీ, దేవుడి గతంలో ఇలా చేశాడు. ఈరోజు మనం దశంభాగం ఇవ్వాల్సిన అక్కర్లేదు, ధారాళంగా, ప్రేమగా, స్వేచ్ఛగా దేవుడు మనకు ప్రేరేపించినంత, మనకు ఉన్నంత ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, ఇవ్వద్దనిపిస్తే ఇవ్వాల్సిన అక్కర్లేదు. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, అక్కడ దేవాలయంలో పరిచర్య జరగాలంటే, అక్కడ కార్యక్రమాలు జరగాలంటే నేను వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నా కాబట్టి నా వంతుగా నేను చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అనిపిస్తే ఇవ్వచ్చు. నేను ఎందుకు ఇవ్వాలంటే లక్షణంగా ఇవ్వద్దు.
కంపల్షన్ లేదు. చాలా మంది పాస్టర్లు ప్రతి దానికి దశమ భాగం ఇవ్వాలి, లేకపోతే ఆ పని అనేది జరగదు, ఇంకా నెగటివ్స్ అనేవి స్ప్రెడ్ చేయడం నేను కూడా చాలా సార్లు విన్నాను. అలాంటి వాళ్ళని ఎండగట్టడం కూడా నా ఛానల్లో జరుగుతుంది. నా ఛానల్ కూడా చూడండి, వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అని, వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్, గొర్రె చర్మం వేసుకున్న తోడెల్లు అని నా ఛానల్లో అలాంటి వారిని ఎండగడుతూనే ఉంటాను. దశమ భాగం అనే పదం కొత్త నిబంధన కాదు, పాత నిబంధన. నేను అదే పనిగా యుద్ధం చేస్తున్నాను. అంటే అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటి? క్రిస్టియానిటీ అంటే, క్రిస్టియన్ అంటే లిటిల్ క్రైస్ట్. క్రిస్టియన్ అంటే లిటిల్ క్రైస్ట్. లిటిల్ క్రైస్ట్ అని ఎందుకన్నారు అంటే, క్రీస్తు ఏం చెప్పాడో అలాగే బిహేవ్ చేసేవాళ్ళు, అలాగే ప్రవర్తించే వాళ్ళని లిటిల్ క్రైస్ట్ అని పిలిచారు. అంటే జిరాక్స్ కాపీలు లెక్క. యేసు ప్రభు ఎలా బిహేవ్ చేశాడు, ఎలాగున్నాడు, ఎగ్జాక్ట్గా వీళ్ళు కూడా అదే టీచింగ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు లిటిల్ క్రిస్టియన్స్ అని పిలిచారమ్మా. క్రిస్టియానిటీ అంటే క్రీస్తుని ఇమిటేట్ చేయడం, అనుకరించడం, క్రీస్తుని చూపించడం, క్రీస్తులా మారేదానికి ప్రయత్నం చేయడం, క్రీస్తు ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తూ ఆయనలాగా రూపాంతరం చెందేదానికి ఆ ప్రయాసని, ఆ ప్రాసెస్ని క్రిస్టియానిటీ అని పిలుస్తారు. ఓకే, పాస్టర్లు అంటే వాళ్ళు ఎలా ఉండాలి? నిజంగానే ఇట్లా సువార్త అనేది ప్రతి ఒక్కరికి తెలపాలి, తెలియజేయాలి అనడానికి పాస్టర్లు అనే వాళ్ళు ఉండాలి అని చెప్పి ఉందా బైబిల్లో? అవునమ్మా, అవునమ్మా, ఉందమ్మా. పాస్టర్లు, పాస్టర్ అంటే ఏంటంటే అమ్మా కాపరి అని. పాస్టర్ అంటే కాపరి. ఒక మందని కాపరి లేకపోతే మంద చెదిరిపోతుంది కదా, గొర్రెల మంద. అలాగే గొర్రెల మందని ఎలాగైతే పోషించడమో, కాపాడడమో, వాటికి వైద్యం చేయడమో, వాటిని బాగోగులు చూడడం ఎలాగైతే కాపరి చేస్తాడో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మందని, అంటే ఆయనలో విశ్వాసం ఉంచిన వారిని, వారికి టీచ్ చేయడం కానీ, వారికి సపోర్ట్ చేయడం కానీ, వారికి గైడెన్స్ ఇవ్వడం కానీ, వారిని కాపాడేటువంటి ఈ లోకంలో పడిపోకుండా ఆ వ్యక్తి పాస్టర్, కాపరి అని పిలుస్తారు. అంటే ఇప్పుడు పాస్టర్లలో చాలా మంది కూడా మగవాళ్ళే ఎక్కువగా ఉండడం చూసాం. ఆడవాళ్ళు ఎందుకు ఉండరు? పాస్టర్లలో ఆడవాళ్ళు ఉండరు. ఎందుకు? మరొకసారి చెప్తానండి. పాస్టర్లో ఎక్కువ శాతం మగవాళ్ళు కాదు, ఉన్న వాళ్ళంతా మగవాళ్ళే ఉండాలి. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినటువంటి పుణ్యం చేత మేము కూడా 10 మంది కనపడాలనేటువంటి ఆ గొప్ప దుగ్ధతో చాలా మంది బయలుదేరారు కదా స్త్రీలు. వాస్తవానికి స్త్రీలు పాస్టర్లుగా ఉండరు, ఉండకూడదు. బైబిల్ చెప్పిందమ్మా. ఎందుకు అని అంటే, స్త్రీ తక్కువని కాదు, పురుషుడు ఎక్కువని కాదు. పురుషుడు స్త్రీ ఇరువురు ఈక్వల్ దేవుని దృష్టిలో. ఈక్వల్ 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 డజంట్ మీన్ సేమ్. ఈక్వల్ అంటే సేమ్ అని కాదు, ఈక్వల్ అంటే సేమ్ అని కాదు. వాళ్ళని దేవుడు తయారు చేసిన విధానంలో కానీ, దేవుని దృష్టిలో కానీ వాళ్ళిద్దరు ఈక్వల్, సమానం. కానీ ఒకటే కాదు, స్త్రీకి ఉన్న బాధ్యతలు వేరే ఉన్నాయి, పురుషుడికి ఉన్న బాధ్యతలు వేరుగా ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే పురుషుడికి బోధించేటువంటి బాధ్యత దేవుడిచ్చాడు, సంఘాన్ని కాపాడేటువంటి బాధ్యత ఇచ్చాడు. అయితే స్త్రీకి కుటుంబాన్ని కాపాడేటువంటి బాధ్యత ఇచ్చాడు, కుటుంబాన్ని కాపాడేటువంటి బాధ్యత ఇచ్చాడు. కాబట్టి స్త్రీ పాస్టర్లు ఉండరు, అయితే ప్రస్తుతానికి వచ్చారు. అది బైబిల్కు వ్యతిరేకం. ఉదాహరణకి ఏదైనా ఒక విషయాన్ని వివరించాలనుకో. ఉదాహరణకి ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో అత్యాచారం చేశారు, ఆమె నా దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంది అనుకో, పాస్ గారు ఇలా జరిగిందంటే నేను తనని చెప్పగలను, ఇలా 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 అని చెప్పగలను. కానీ ఒక పురుషుడు మోసపోయి ఒక స్త్రీ చేతిలో ఇంకో స్త్రీ దగ్గరకు వచ్చారు మొర పెట్టుకున్నాను అనుకో, తను వినడానికి కూడా ఇబ్బంది పడుతుంది, వినలేదు. అంటే పురుషుడు చేసే ప్రతి పని స్త్రీ చేయలేదు, స్త్రీ చేసే ప్రతి పని పురుషుడు చేయలేడు. కాబట్టి పురుషుడికి బోధించేటువంటి, సంఘాన్ని కాపాడేటువంటి బాధ్యతలు దేవుడు పురుషుడికి ఇచ్చాడు. పాస్టర్గా పురుషులు ఉన్నారు, స్త్రీ లేదు బైబుల్లో. అయితే ఇప్పుడు వచ్చారు, అది దౌర్భాగ్యం. అలా భ్రష్టు పట్టిపోతుంది క్రైస్తవం చాలా మట్టుకు. అదే ఈ మధ్య చాలా సాంగ్స్ అనేవి వస్తున్నాయి, స్టైల్ మారింది, ఇవన్నీ జస్ట్ ఫేమస్ అవ్వడానికి మాత్రమే ఫాలో అయినాయా? ఈ అంటే దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీలో వశమవుతాను, ఇవన్నీ దేనికంటారు? అంటే అమ్మా అవి నేను కూడా విన్నాను. మరి ఎవరు రాశారు నాకు తెలియదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే, గతంలో వీళ్ళు రికార్డింగ్ డ్యాన్స్ వేస్తూ ఉండుంటారు. బహుశా అలాంటి వాళ్ళు ఎందుకో పొరపాటున ఇటు ఎక్కడికో చర్చికి వెళ్ళి ఆ రికార్డింగ్ డ్యాన్స్ సంస్కృతిని ఇక్కడ క్రైస్తవంలో కూడా స్టార్ట్ చేసి పాటల రూపంలో దీన్ని భ్రష్టు పట్టించడానికి ఎవరైనా ప్రయోగించారేమో అలాంటి వారిని క్రైస్తవంలో. కానీ అది నా అనుమానం, అది విషయం. అండ్ ఇంకొకటి, లేకపోతే క్రైస్తవ సాహిత్యం నా స్టైల్ మారింది, నా జుట్టు మారింది, ఏంది అసలు అది నా తెలియకెడుతాను. అది అసలు పాట పట్టిన పేడ. పోయిన సంవత్సరం ఒక పాట వచ్చిందని చెప్పి అది ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతుందో ఇంకా ప్రతిదీ అందరూ చేయడము, ఫాలో చేయడము. ఈ మధ్య మళ్ళీ
పొద్దున్నే లేవంగానే హారతులు, యేసుప్రభుకు హారతులు అని చెప్పి యేసుప్రభు పాటలు అని చాలా వింటున్నాము. ఇప్పుడు మొత్తం క్రిస్టియానిటీ అనేది ఓ మతం, లేకపోతే వాళ్ళకు ఒక వే అనేది ఉంటుంది అని చెప్పి ఒక వే అనుకుంటే అదంతా తీసుకొచ్చి ఇప్పుడు హిందూయిజం లో తీసుకురావడము, మాకు ఎలా అయితే హారతులు ఉంటాయో, మాకు ఎలా అయితే విగ్రహాలు ఉంటాయో ఇవన్నీ ఫాలో చేయడము, ఇదంతా అంటే మా వేలోకి వస్తున్నారేమో అనిపిస్తుంది. కాదు, మీ వేలోకి వాళ్ళు రాలేదు, వాళ్ళు మీరు ఒకటే. మీ వేలోకి వాళ్ళు రాలేదు, వాళ్ళు మీరు ఒక్కటే. కాదు, చిన్న తేడా ఏంటంటే వాళ్ళ చేతిలో బైబుల్ ఉంటుంది, మీ చేతిలో బైబుల్ ఉంటుంది, అంతే తేడా. వాళ్ళని RCM అని పిలుస్తారు, రోమన్ క్యాథలిక్ మిషన్. క్యాథలిక్స్ అంటారే, మరియమ్మ బొమ్మలు, యేసు బొమ్మలు, అక్కడ కూడా కొబ్బరికాయలు కొడతారు, కొన్ని కోస్తారు, అగరబత్తీలు వెలిగిస్తారు, మోకాల మీద నడుస్తారు, కింద పడి దొర్లుతారు, ఏంటంటో గుండు కొట్టించుకుంటారు. వాళ్ళు మీలోకి రావట్లే, వాళ్ళు మీరు ఒక్కటే. కాకపోతే వాళ్ళ చేతిలో బైబుల్ ఉంటుంది, అంతే. అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులు కాదు. ఎవరు వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు బైబుల్ పట్టుకున్న హైందవులు. బైబుల్ పట్టుకున్న హైందవులు అంతే. అసలు హైందవులు ఎక్కడున్నారు? అసలు క్రిస్టియన్లు ఎక్కడున్నారు? క్రైస్తవులు, ప్రొటెస్టెంట్స్ అంటారు వాళ్ళని. ప్రొటెస్టెంట్స్, RCM, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్ 2 వర్గాలు ఉంటాయమ్మా బైబుల్ పట్టుకున్న వాళ్ళలో. ఈ ప్రొటెస్టెంట్స్ ని క్రిస్టియన్స్ అంటారు, RCM వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. బైబుల్ పట్టుకున్న హైందవులు అని పిలుస్తాను నేను, అంతే. నాకు చిన్న డౌట్, హిందువుల విషయానికి వస్తే ప్రతి ఒక్క మతాన్ని గౌరవించడము, లేదా ప్రతి ఒక్కరితో మాట్లాడడము, ఆ కలుపుకొలతనం అనేది వేరుగా ఉంటుంది. క్రైస్తవుల విషయానికి వస్తే ఏదైనా ప్రసాదం తీసుకొస్తే గనక నేను తినను ముట్టను అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే ఇరుగు పొరుగు వారిని ప్రేమించవలను అని చెప్పి బైబిల్లోనే ఉంటుంది. అంటే మీరు ప్రేమించట్లేదా? ఓకే, వెరీ గుడ్ అమ్మా, మంచి 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 ప్రశ్న అడిగారు. నేను మ్యాన్సన్స్ హౌస్ తీసుకొని తాగుతుంటాను, మీరు వస్తారు, లక్ష్మి వచ్చి ఒక పెగ్గే అంటాను, మీరు తాగరా? తాగను. అంటే మీరు నన్ను ప్రేమించట్లేదా? నిన్ను కూడా నీ పొరుగు వారిని ప్రేమించండి అని. నాకు అది నచ్చట్లేదు కదా, నాకు కూడా అది నచ్చట్లేదు. ప్రసాదం ఎందుకు నచ్చదు? ఏంటి, ఎందుకు? ఒకవేళ ఈ మ్యాన్సన్స్ హౌస్ తాగాను అనుకో, నా లివర్ పాడైపోతుంది. నా లివర్ పాడైపోతుంది, నా ఫిజికల్ గా నేను డ్యామేజ్ అయిపోతాను. ఓకే, నేను మధ్యాహ్నం బానిస అవుతాను. కానీ బైబిల్లో చెప్పబడింది ఏంటంటే దేవుణ్ణి కాకుండా దేవుడి స్థానాన్ని ఇచ్చినటువంటి ప్రతిదీ విగ్రహమే. దేవుణ్ణి కాకుండా దేవుడి స్థానాన్ని దేనికి ఆపాదించినా అది విగ్రహమే. విగ్రహం అన్నది దేవునికి హేయమైంది. హేయం అంటే అసహ్యం అమ్మ. అంటే దేవుడి స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చినప్పుడు అది హేయమైంది. ఆ విగ్రహ సంబంధమైన దాంట్లో పాల్పొంపులు పొందినప్పుడు దేవుణ్ణి వెక్కిరించినట్టు, దేవుణ్ణి ఎగతాళి చేసినట్టు, దేవుడి మీద శత్రుత్వాన్ని ప్రకటించినట్టు, అది అపవిత్రతగా మేము భావిస్తాం. ప్రసాదం మీకు ఇప్పుడు మలినమా? మందు తినే అస్సలు పోల్చలేదు. నేను ముందే చెప్పాను, మీరు సరిగ్గా వినట్లేదు. ఇది కూడా మందు అన్నది నేను ఫిజికల్ గా డ్యామేజ్ చేస్తుంది నన్ను, ప్రసాదం అన్నది నన్ను స్పిరిచువల్ గా డ్యామేజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏంటి అసభ్యకరమైనది, మలినమైంది అని చెప్పి మాట్లాడుతున్నారుగా, అంటే ప్రసాదాన్ని ఈ విధంగా భావిస్తున్నారా? అయ్యో, మీరు ఎందుకు వినట్లేదు నా మాట? నేను ఎప్పుడన్నా నా మాట ప్రసాదం మలినమైందని? నేను అది కాదన్నది. దేవుడి స్థానాన్ని తీసి ఇంకొక దానికి ఆ దేవుడి స్థానాన్ని ఇచ్చినప్పుడు అది ప్రతిది విగ్రహం అవుతుంది. ఏదైనా సరే, అది మనిషి కావచ్చు, చెట్టు కావచ్చు, పొట్టు కావచ్చు, రాయి, ఏదైనా సరే విగ్రహం అవుతుంది. ఈ విగ్రహం అన్నది దేవుడికి హేయమైంది. కాబట్టి దేవుడికి హేయమైన దాని దగ్గర అర్పించిన దాన్ని దేవుని నమ్ముకున్న నేను తినకూడదు, బైబిల్ చెప్పింది. అంటే మీకు ఇప్పుడు ప్రసాదం అసహ్యమైంది. అయ్యో, అంతే కదా. దేవుడికి విగ్రహం అనేది అసహ్యమైనప్పుడు, దేవుడికి ప్రసాదం అనేది హేయమైనప్పుడు మీకు కూడా అది అలాంటిదే కదా. దేవుడి స్థానాన్ని ఎవరికైనా ఇస్తే అది విగ్రహం. విగ్రహం అనేది దేవుడికి ఆపోజిట్. అది దేవుడికి ఆపోజిట్. ఓకేనా? అప్పుడు ఆ దేవుడికి ఆపోజిట్ లో ఉన్నటువంటి దాని దగ్గర అర్పించిన దాన్ని దేవుని అంగీకరించే నేను ఎందుకు తింటాను? ఆయన అంగీకరించట్లేదు అంటే ఆయనకి హేయం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను లక్ష్మి. మీ నాన్న మీరు ఇరువురు అలా బజార్లో వెళ్తున్నారు నడుచుకుంటూ సాయంకాలం పూట. ఎవరో ఒక ఆయన వచ్చి గబగబా వచ్చి పరిగెత్తి కూర్చొని మీ నాన్నని గుండెల్లో పొడిచేశాడు. మీ నాన్న మీ కళ్ళెదురు కొప్పు గొలిపాడు, గెలలు కొట్టుకుంటూ చనిపోయాడు. కొద్ది రోజులకి కర్మకాండ అయిపోయి 12 రోజులు ఆ వ్యక్తి వచ్చాడు. లక్ష్మి అలా వెళ్ళి టీ తాగొద్దామా అన్నాడు. మీరు అలా ఆయనతో పాటు వెళ్ళి టీ తాగడానికి వెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని ఏమనాలి? అదే గుణపం తీసుకొని నేను పొడుస్తా. టీ తాగడానికి వెళ్ళరు, గుణపూత పొడుస్తారు కదా. అంటే మీ నాన్నను హత్య చేస్తే గుణపూత పొడుస్తారా? నేను చెప్పింది చాకు, లక్ష్మి గుణపూత పొడుస్తుంది అంటే కోపం ఇమాజిన్ చేసుకుంది. మరి దేవుని స్థానాన్ని ఇంకొక వస్తువుకి ఇచ్చి సృష్టికర్త ఎక్కడ, వస్తువు ఎక్కడ నాకు తెలియగలుగుతాను? వస్తువును మనం చేతులతో నిర్మించి రూపాన్ని ఇచ్చాం. నా చేతులతో నేను నిర్మించి రూపాన్ని ఇచ్చి దీనికి సాగిలపడి దేవుడు అంటే మరి ఈ ఆకాశ మహాకాశాన్ని ఈ సృష్టిని చేసింది ఎవరు? మరి ఆయన్ని వెక్కిరించేటట్టుగా ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి దీని దగ్గర ఏదో పెట్టి దీన్ని మీరు తినండి అంటే ఆయన అంగీకరిస్తున్నాను, నాకు
అది నన్ను వ్యతిరేకించినట్టుగా, నన్ను అవమానించినట్టు కాదా? అంటే వేరే వాళ్ళ దాన్ని మీరు కించపరుస్తున్నట్లే కదా ఇప్పుడు ఆ విషయానికి వస్తే. వినండి, నేను ఎవరి పేరు ప్రస్తావించలేదు, ఏ ప్రస్తావన తీసుకురాలేదు. నేను ఎందుకు తినను అనే దానికి మాత్రం చెప్పాను. అర్థమైంది సార్. ఇప్పుడు మిమ్మల్ని మీరు గౌరవిస్తున్నారు, మీ దేవుణ్ణి మీరు ప్రార్థిస్తున్నారు, అందుకని ఆయనకి ఏది ఇష్టం లేదు అది కూడా మీరు ఫాలో అవుతున్నారు. కానీ మీరు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఏదైనా ఏది ఇచ్చినా సరే వాళ్ళని మీరు కించపరుస్తున్నట్లే అవుతుంది కదా. కించపరచట్లేదు, మరి నేను ఖచ్చితంగా ఉన్నాను అని చెప్తున్నా. నేను 2 4 రాశాను అంటే 5 రాసామని కించపరిచినట్ట? నేను చదివాను రాశాను, వాడు చదవలేదు, నాకేంది? నేను 4 రాస్తే 5 రాసిన 6 రాసిన కించపరిచినట్టు కాదు లక్ష్మి. నేను ఖచ్చితంగా నేర్చుకున్నాను, ఖచ్చితంగా రాశాను. ఇప్పుడు నేను బ్లేజర్ వేసుకొని వచ్చాను అంటే బట్టలు లేకుండా నన్ను కించపరిచినట్ట ఏంది? ఇక్కడ బొట్టు పెట్టుకోవడం వల్ల మన బ్రెయిన్ లో ఉన్న ఏవైతే నర్వ్స్ ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అవుతాయి అని చెప్పి సైన్స్ లోనే ఉంది. మరి అయితే బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా రాకెట్ కనిపెట్టారు, విమానాన్ని కనిపెట్టారు. బొట్టు పెట్టుకున్న మనం కనిపెట్టాం ఎంతకే? పెట్టుకోకపోతే అంటే పోతే నష్టం ఏంటి? పెట్టుకుంటే అలా కాదు, ఇక్కడ బొట్టు పెట్టుకుంటే నరాలు యాక్టివేట్ అవుతాయని ఏ సైంటిస్ట్ చెప్పాడు చెప్పు? సైంటిఫికల్ గానే ఉంది. సైంటిఫికల్ వెతుకు, 1 గంట వెతుకు. ఇక్కడ బొట్టు పెట్టుకుంటే నరాలు యాక్టివేట్ అవుతాయని ఏ సైన్స్ చెప్పాడు, ఏ సైంటిస్ట్ చెప్పాడు, ఏ టెక్స్ట్ బుక్? నేను సైన్స్ టీచర్ని. సింపుల్ చెప్పాలంటే ఏంటమ్మా, ఇదంతా ఖరగ్పూర్ ఐటీ బ్యాచ్, ఇదంతా ఖరగ్పూర్ ఐటీ బ్యాచ్, వాట్సాప్ యూనివర్సిటీ అంతే. దాన్ని ఏదో రాసి పైన కింద సైన్స్ అని రాస్తే అమ్మమ్మో ఏదో సైన్స్, ఉత్తుత ఏమీ లేదు, అంతా వాట్సాప్ యూనివర్సిటీ తప్ప. ఇక్కడ బొట్టు పెట్టుకుని నరాలు యాక్టివేట్ అవుతాయా? మరైతే ఫారినర్స్ అంతా నరాల వీక్నెస్ బాధపడుతున్నారు ఏంది? అయితే అంటే ఒకవేళ బొట్టు పెట్టుకుంటే ఇప్పుడు మీరు సైన్స్ కాదు అదంతా శాస్త్రం కాదనేది మీరు పక్కన పెడితే పెట్టుకుంటే నష్టం ఏంటి? అది విగ్రహ సంబంధం అయింది, మేము క్రైస్తవులు పెట్టుకోము. నష్టం లాభం గురించి నేను మాట్లాడటం లేదు. దేవుడు వద్దన్నాడు, మేము పెట్టుకోము అంతే. వస్త్రాధారణ వస్త్రాలు ఎందుకు వేసుకుంటాం? ఎండకు, చలికి, గాలికి, మనసుకి మన శరీరాన్ని కాపాడుకునేదానికి వస్త్రాలు వేసుకుంటాం. వస్త్రధారణ అది పాపం కాదు, అది వస్త్రధారణ సరిగా లేకపోతే పాపం. ఇప్పుడు రంగురంగుల బట్టలు, కొత్త కొత్త బట్టలు, రంగురంగుల బట్టలు మనకి ఇష్టం వచ్చింది షాప్కి వెళ్ళి మనం ఏం చేస్తాం, మనకి ఏ రంగు ఇష్టమో అది వేసుకుంటాం. దాంట్లో ఏమంటది? అది అడుగుతాను. కలర్ బట్టలు మనకు నచ్చినవి అలంకరణకి వేసుకోవచ్చు, కానీ ఒంటిని కప్పుకోవడానికి వస్త్రాలు వేసుకోవాలి. వాళ్ళకి ఇష్టం వచ్చిన రంగులో వేసుకుంటారు, దాంట్లో ఏముంది? సో అలంకరణ కోసం మాత్రమే వేసుకోవచ్చు అంటారు. బైబిల్ ప్రకారం అసలు భూమి ఎప్పుడు పుట్టింది? బైబిల్ ప్రారంభం ఎలా ఉంటుంది అంటమ్మా, ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. ఆదియందు అనే మాట రాయబడింది, ఇన్ ద బిగినింగ్ అని రాయబడింది. ఎందుకు ఇన్ ద బిగినింగ్ అని రాయబడింది అంటే, భూమి కంటే ముందు ఎవరైనా ఉన్నారనుకో, ముందు ఏదైనా ఉందనుకో, అప్పుడు దాన్ని పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా తీసుకొని అప్పుడు దీన్ని ఎప్పుడు అది పుట్టిన ఇంతకాలానికి ఇది పుట్టిందని చెప్పొచ్చు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా. ఇదే బిగినింగ్ కాబట్టి దీని పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఉండదు, ఇదే పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అవుతుంది, అది ఇన్ ద బిగినింగ్ అవుతుంది. ఇది వచ్చిన తర్వాత వచ్చేదానికి పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ వస్తుంది, దీనికి నంబర్ ఉంటుంది. బిగినింగ్కి డేట్ ఉండదు, బిగినింగ్ని బట్టి డేట్ తర్వాత వస్తుంది. కాబట్టి బైబిల్ ప్రకారంగా భూమి ఎప్పుడు పుట్టిందంటే, భూమి పుట్టడమే ప్రారంభం, ఇన్ ద బిగినింగ్, దాని డేట్ అంతే. సో భూమి పుట్టడమే ప్రారంభం, భూమి ఎప్పుడు పుట్టింది అనేది లేదు. ఓకే, ఇక్కడికి ఇప్పుడు ఇండియాకి ఎప్పుడు వచ్చింది బైబిల్ అనేది? బైబిల్ రాలేదు ఇండియాకి, బైబిల్ రావడం కదమ్మా. క్రీస్తు శకం 52లో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడు అయినటువంటి థామస్ అండ్ బర్తులమై ఇద్దరు ఇండియాకి వచ్చారమ్మా. క్రీస్తు శకం 52లో మన సెయింట్ థామస్ మౌంట్ ఉందా చెన్నైలో, అక్కడ థామస్ని చంపారు. సెయింట్ థామస్ మౌంట్ అంటారు దాన్ని, మౌంట్ రోడ్ అంటారు కదా. 52లో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడు తోమా భారతదేశానికి వచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటిస్తూ. 52 నుండి భారతదేశంలో క్రైస్తవ్యం ఉంది. 52 నుంచి అంటే కామన్ గా ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ పూర్వం చూసుకుంటే మొత్తం అందరూ హిందువులే, భారతదేశం అంతటా కూడా మాక్సిమం హిందువులే ఉన్నారు. అవునమ్మా. కేవలం హిందువులనే టార్గెట్ గా చేసుకొని మతం మార్చాలి అన్న ఉద్దేశంతో క్రిస్టియానిటీ అనేది సాగుతుంది అనేది మాట, ఏమంటారు? లక్ష్మి, నీకు ఒక చిన్న విషయం చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. మనం హిందువులమి అని ఎలా అయ్యామంటే, హిందూ నది పక్కన నివసించినటువంటి నాగరికత కాబట్టి. సింధు నది ఉందా, సింధు నది, ఆ సింధు నదిని పర్షియన్స్ హిందూ నది అంటారు. సి బదులు హా వాడతారు వాళ్ళు, సా బదులు హా వాడతారు వాళ్ళు.
పర్షియన్స్ సింధు నదిని హిందూ నది అని పిలిచారు, అది నది పేరు. ఆ సింధు నది పక్కన ఉన్నటువంటి నాగరికత కాబట్టి హిందువులు అని పిలువబడ్డాం. మతాన్ని బట్టి కాదు, హిందూ అనేది మతం కాదు. ఏమంటారంటే ఈ మధ్య చిన్నజీర స్వామి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, హిందూ అంటే కాఫీ రాడు, హిందూ అనకూడదు, సనాతన ధర్మం అని పిలిచారు కదా. కాబట్టి ఏంటంటే హిందూ అనేది మతానికి సంబంధించింది కాదు, సింధు నది పక్కన నివసించిన నాగరికత అని మనం. మరి సింధు నది నాగరికత కదా మనది, మరి హిందువునే. మీరు కూడా హిందువే కదా అయితే? ఇప్పుడు మరలా చెప్తున్నాను, ఇది మతానికి సంబంధించింది కాదు. అయితే మతానికి సంబంధించి అనట్లేదు, మీరు హిందువే కదా. మనది సింధు నది పక్కన వచ్చినటువంటి నాగరికత. సో హిందూ, దీన్ని పర్షియన్స్ హిందూ నది అన్నారు, హిందువుని, దాన్ని ఉండదు. సో మీరు ఇప్పుడు హిందువే? ఎప్పటికీ హిందువునే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే, ఎందుకంటే ఆ నాగరికత కాబట్టి. కానీ సనాతన ధర్మానికి సంబంధించిన అయితే కాదు. ఓకే, సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులను మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళకు సత్యం తెలియదు కాబట్టి, ప్రభు యేసుక్రీస్తు సత్యం కాబట్టి, వాళ్ళకి పాప క్షమాపణ అంటే తెలియదు కాబట్టి, యేసుప్రభు రక్తంలో కడగబడితేనే పాప క్షమాపణ కాబట్టి, యేసుప్రభు దేవుడు కాబట్టి వాళ్ళకి దేవుని పరిచయం చేస్తుంది. సనాతన ధర్మంలో ధర్మం లేదా? సనాతన ధర్మంలో ధర్మం లేదా? వాళ్ళు పెట్టుకున్న ధర్మం ఉంది, కానీ దేవుడు ఏర్పాటు చేసిన ధర్మం లేదు. ఆయన ఏర్పాటు చేసిన ధర్మం ఏంటి? ఆయన ఏర్పాటు చేసిన ధర్మమే బైబుల్. 613 ఆజ్ఞలు, 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంటారు దాన్ని. ఇప్పుడు సనాతన ధర్మంలో ఫాలో అవుతున్న రామాయణం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇవన్నీ ధర్మం కాదా? వాటి గురించి నేను కామెంట్ చేయను, వాటి గురించి నేను ఎత్తను. ఎందుకంటే మీరు కాదని చెప్తున్నారు కదా, ధర్మం కాదు అంటున్నారంటే ఇది ఇప్పుడు ధర్మం కాదని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. ఎందుకు పరిచయం చేస్తున్నారు వాళ్ళకంటే ఇది నిజమైన ధర్మం అని చెప్తున్నాను అంతే. అంతేగాని వేలెత్తి చూపించి ఇలా చెప్పాల్సిన అది నాకు లేదు. నేను అందులో దూరను, అది విషయం. బైబిల్ నే ఇది ఇప్పుడు ధర్మం సత్యం అని చెప్పి ఫాలో అవుతున్నప్పుడు, హిందూ ధర్మంలో వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో, సనాతన ధర్మంలో ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని కాదు అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఫాలో అవుతున్నది కూడా కాదు అనే కదా అర్థం. ఇప్పుడు మీరు సుబ్బలక్ష్మి కాల్ చేశారు, కాల్ చేసి బైబిల్లో లేని దాన్ని కూడా ఉన్నట్టు 2 సార్లు చూపించే ప్రయత్నం చేశారు. అంటే మీరేం చేసినట్టు ఇక్కడ? అంటే మా బైబిల్ పట్టుకొని మా బైబిల్ లేని కూడా ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం మీరు చేయొచ్చు. కానీ అక్కడ లేని దాన్ని మీరు ఉందని నమ్ముతూ ఉంటే కాదని చెప్పడం నేను చేయకూడదా? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు మాత్రమేమో మేము రక్షించుకుంటున్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం మీరు చెప్పొచ్చు. మరి అసలైన రక్షణ ఇదే అని చెప్తూ ఉన్నప్పుడు ఇది ఎందుకు తప్పు అవుతుంది? మీ దాంట్లో అక్షరాలు మాత్రమే ఉన్నప్పుడు సనాతన ధర్మంలో ప్రతి ఒక్క ప్రాంతానికి, ఇప్పుడు ద్వారక చూసుకుంటే కృష్ణుడు కట్టిన ప్లేస్ ఉంది. అక్షరాలని దేని గురించి మాట్లాడుతున్నారు? బైబిల్ గురించి. ఇప్పుడు దీన్ని దేంతో కంపేర్ చేయాలి? ఇంకో అక్షరాలు ఉన్న పుస్తకంతో కంపేర్ చేయాలి. మరి మీరు ప్రాంతాల దగ్గరికి ఎందుకు వెళ్ళా నాకు తెలియగడుగుతాను. అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి. బైబిల్లో ఉన్న ప్రతి ప్రాంతం చారిత్రాత్మకం. టూర్ తిప్పుతున్నారు, ఇజ్రాయెల్ టూరు, మన గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది దానికి. ప్రతి ప్రాంతం చూపెడతారు, ఈజిప్ట్ మొదలుకొని పాలస్తీనా వరకు, సిరియా వరకు, లెబనాన్ వరకు, మొత్తం డెడ్ సీ అంతా ప్రతి ప్రాంతం బైబిల్లో ఉన్నది, ప్రతిదీ ఉంది. ఇప్పుడు సనాతన ధర్మంలో కూడా అన్ని ఉన్నాయి కదా? లేవమ్మా. ఎక్కడ లేవు? లేవమ్మా. ఎక్కడ లేవు అంటే నేను చెప్పాను కదా, అనుకుంటున్నారు తప్ప అది కాదమ్మా. బైబిల్ ఉన్న ప్రతి ప్రాంతం అయితే ఉంది, ఇదైతే నేను చెప్పగలను. ఇక మీరు సనాతన ఉందో లేదో అన్నది దీనికి సంబంధించి చాలా వీడియోలు యూట్యూబ్లో మీరు చూడండి, అవునా కాదు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు రామాయణం విషయానికి వస్తే శ్రీలంక ఉంది, వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ ఉండింది, అక్కడ లంక ఉండింది, వాళ్ళందరి ఉన్నాయి. భద్రాచలంలో ఆర్టికల్స్ బయటకు వస్తున్నాయి, అదంతా కట్టింది కదా, అది న్యాచురల్ గా ఏర్పడిందని వస్తుంది కదా, ఆర్టికల్స్ వస్తున్నాయి. న్యాచురల్ గా ఏర్పడింది. ఎలా ఏర్పడింది న్యాచురల్ గా? ఎలా ఏర్పడింది న్యాచురల్ గా? అదే ఆర్టికల్స్ చదవండి అమ్మా, ఎలా ఏర్పడింది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏర్పడ్డాయి న్యాచురల్ గా భూభాగం అది అని చెప్తున్నారు. మరి మీరే దాన్ని చూడాలి, నాకు తెలియదు. ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్లో సారీ నేను వాటి గురించి కామెంట్ చేయను. ఏమో మరి, అంటే మీరు అంతకు ముందు హిందూగా ఉన్నప్పుడు హిందూ ధర్మంలో కదమ్మా, ఓకే, సనాతన ధర్మంలో ఉన్నప్పుడు మీరు అవన్నీ పూర్తిగా తెలుసుకోకుండా క్రిస్టియన్ గా మారారేమో అనుకోవచ్చుగా. దేవుని దగ్గర అప్పుడు తెలుసుకోలేదు కాబట్టి వేసుకుని నమ్ముకున్నాను. తెలుసుకుంటే మరి దాన్ని నిజమని భ్రమపడేవాడినేమో నాకు తెలియదు. అదేమ్మా, ఇప్పుడు మీరు అంటే వీళ్ళందరూ బయటకు వచ్చాను, ప్రభువైన యేసుక్రీస్తు అని సొంత రక్షకుడుగా అంగీకరించాను. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి అసలు? మాకు తెలిసిన అంశం ఏంటి అసలు? మీకు అంటే మాకు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటో ఒక 2 ముక్కలు చెప్తానమ్మా. నేను దాని గురించి నాకు తెలిసింది చెప్తాను. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఇంతకీ ఏంటి మాకు తెలియదు, మీరే చెప్పాలి. తెలియకుండా ఎందుకు అడిగారు? మేము తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి. నేను సైన్స్ టీచర్ ఏంటి, బైబిల్ బోధించామండి. బిగ్ బ్యాంగ్ థియరీకి బైబిల్కి మీరు కాంట్రవర్సీ సృష్టించారు, అప్పుడు దూకుతాం దాంట్లోకి. సరే సింపుల్గా చెప్తా వినండి. స్టార్టింగ్లోనంట ఒక పెద్ద ప్రేలుడు సంభవించింది, బిగ్ బ్యాంగ్ పెద్ద ప్రేలుడు సంభవించింది. అలా ప్రేలుడు సంభవించి
ఆ ప్రేలుల్లో ఉన్నటువంటి అవి ఏవైతే ఉన్నాయో అవి ప్రయాణిస్తూ 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 ఈ సృష్టి ఏర్పడింది అన్నది బిగ్ బ్యాంగ్ థియరీ. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పేలాలంటే పేల్చినోడు ఉండాలి కదా, పేల్చేవాడు ఉండాలి, పేల్చబడే పదార్థం ఉండాలి. పదార్థం ఉందంటే అది బిగినింగ్ కాదు కదా. అనుకోగానే సరిపోదు కదా, అనుకోగానే సరిపోదు కదా. ఇది మీకు మంచి విషయం చెప్తాను. ఒక కొండ తీసుకోండి, కొండ ఎలా ఉంటదమ్మా? గుండ్రంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటది కదా, కొండ గుండ్రంగా ఉంటది. ఆ గుండ్రంగా ఉన్న కొండ లోపల ఒక లక్ష్మీ బాంబు పెట్టండి, ఒక లక్ష్మీ బాంబు పెట్టి పేల్చండి, టాప్ అని వెళ్తుంది కదా. అన్ని రౌండ్ రౌండ్ గా బిల్లలుగా వెళ్తాయేమో చూడండి. అంటే ముక్కలు చెక్కలు పోతాయి కానీ రౌండ్ రౌండ్ ముక్కలు రావా. కానీ ఈ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మాత్రం రౌండ్ రౌండ్ గా నక్షత్రాలు, సూర్యుడు, అన్ని రౌండ్ రౌండ్ వచ్చాయి కదా. ఒకటి పేలినప్పుడు నిర్మాణం జరుగుతుందా లేకపోతే విధ్వంసం జరుగుతుందా? ఒకటి పేలినప్పుడు నిర్మాణం జరుగుతుందా విధ్వంసం జరుగుతుందా చెప్పు. సో ఇప్పుడు ఇదంతా అవి గుండ్రంగా అవ్వడానికి కారణం బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఇట్స్ అ జోక్ అమ్మా, నవ్వుకొని వదిలిపెట్టాలి. ప్రెసెంట్ ఉన్న పాస్టర్ల గురించి ఏం చెప్తారు? ఏం చెప్పాలి, ఏ యాంగిల్లో చెప్పాలి, ఏం చెప్పాలంటే అంటే ఇప్పుడు సువార్తను చెప్పేదైనా, యేసుక్రీస్తు గురించి చెప్పేదైనా, అందులో ఉన్న వాక్యాల గురించి చెప్పేదైనా మొత్తం పాస్టర్ల ద్వారానే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మరి ఉన్న వాళ్ళల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా మీరు అబద్ధం అంటున్నారు కదా. అంత అబద్ధం అని చెప్పట్లేదమ్మా, 99% మీరు 95% అంటే ఎక్కువ శాతం. ఇప్పుడు మీ హైదరాబాద్ లోనే ఈ టెంపుల్స్ అన్ని వచ్చాయి కదమ్మా, పెద్ద పెద్ద చర్చెస్ ఇవన్నీ కడుతున్నారు కదా. ఇదంతా వ్యాపారము అని అయితే చెప్తున్నాను. మెగా చర్చెస్ అండ్ కార్పొరేట్ పాస్టర్స్ ఈ ఇద్దరు కూడా అగేన్స్ట్ బైబిల్, బైబిల్కి అగేన్స్ట్ వీళ్ళు. ఇది క్రిస్టియానిటీ కాదు, అదొక వ్యాపారం, అంతే, బిజినెస్ మాత్రమే. ఎవరైతే బైబిల్ పట్టుకోం కూడా బైబిల్లో ఏముందని తెలుసుకోవాలనే ఆశ లేనటువంటి వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బ్రతుకుతున్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళంతే. బైబిల్ తెరిచి అందులో ఏముందని చదివితే కదమ్మా యేసుప్రభు అర్థమవుతాడు. అక్కడికి వెళ్తే బాగా జరిగింది, ఇక్కడికి వెళ్తే బాగా జరిగింది. ఎలాగైతే లోకంలో ఉన్నప్పుడు భూత వైద్యులు ఉన్నారో వీళ్ళు అంతే, అక్కడ తాయితలు వేస్తారు, వీళ్ళు కొబ్బరి నూనె ఇస్తారు, రెండు అంతే, సేమ్ అంతే. కొబ్బరి నూనె అనేది అబద్ధమా? నిజంగానే బొట్టు పడతారు, రాస్తారు. కొబ్బరి నూనె నిజం, వెంట్రుకలు పెరుగుతాయి, కొబ్బరి నూనె నిజం. కానీ కొబ్బరి నూనెకి ప్రార్థన చేసాం స్వస్థతలు జరుగుతాయని చెప్పడం అబద్ధం. అది చాలా మంది కొబ్బరి నూనె డబ్బాలను స్టోర్ చేసుకుంటూ ఉంటారు మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా. నేనేం చెప్పాను, బైబిల్ తెరిచి బైబిల్లో ఏముందని తెలుసుకోవాలని ఆశ లేని వాళ్ళంతా ఇలాంటి అబద్ధాలు నమ్మాలి, అంతే కదా. మరి రొట్టె ముక్కలు ఇవ్వడము లేదా ద్రాక్ష రసము ఇవ్వడము అది వేరు. రొట్టె ద్రాక్ష రసం అది వేరు, అదేం ప్రసాదం కాదు. అది బాప్తీసం తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. అది దానికి యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ చేసేటువంటి ఒక సంస్కారం. అది జస్ట్ ఈ కొబ్బరి నూనె మాత్రం ఫేక్. ఓకే. అండ్ విగ్రహ ఆరాధన కూడా చాలా మంది తప్పు పట్టే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హిందూయిజంలో చాలా మంది విగ్రహ ఆరాధన ఉంది, ఆయనకు అసలు రూపమే ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక, మనిషికి మనం ఆయన పెద్దగా ఉంటాడు కాబట్టి 10 తలలు పెట్టుకుంటున్నాము అని. మరి యేసుక్రీస్తుకు రూపం ఇచ్చింది ఎవరు? ఆయన్ని చాలా మంది అంటే ప్రతి ఒక్క చర్చ్ లో మాక్సిమం ఆయన విగ్రహం ఉంటుంది, సెలవు ఉంటుంది. ప్రారంభంలో చాలా స్పష్టంగా చెప్పాను, ఆర్సిఎం చర్చ్, రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు మాత్రమే విగ్రహారాధన చేస్తారు. ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ అసలు పొరపాటున యేసు విగ్రహాన్ని పెట్టరు. అసలు యేసు ప్రభు ఎలా ఉంటాడు మనకెలా తెలుసు? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఆయన ఇలాగే ఉంటాడని ఆ రూపం మనకెలా తెలుసు? అసలు తప్పు. మరి ఎలా రాశారు బైబిల్? విగ్రహానికి బైబిల్ సంబంధం ఏంటి నాకు తెలియగలుగుతాను. అప్పుడే తెలియదు అన్నారు కదా, ఈ మధ్యలో ఎలా తెలిసింది అంటున్నా. నేను అన్నది రూపం తెలియదని, రూపం తెలియదండి అన్నది. రూపం తెలియనప్పుడు ఆయన గురించి ఎలా తెలుస్తుంది? ఆయన శిష్యుడైన తోమ భారతదేశానికి వచ్చి చెప్పాను 52లో. ఆయన 12 మంది శిష్యులు ఉన్నారా, 12 మంది శిష్యులకు ఆయన బోధించాడు కదా, వాళ్ళు రాశారు. ఓకే. సో ఇప్పుడు ఆయన రూపం తెలియదు కానీ ఆయన విగ్రహ ఆరాధన మాత్రం చేసే వాళ్ళందరూ ఆర్సీఎం చర్చ్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు తప్ప వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. మరి అసలు ఆ విగ్రహం లేకోకుండా ఎక్కడ నేను చర్చ్ అయితే చూడలేను. లేదు, అయితే మీరు అన్ని ఆర్సీఎం చర్చలు చూసారు, అది విషయం. సో విగ్రహం లేకుండా కూడా చర్చిలు ఉంటాయి. విగ్రహం లేకుండానే చర్చలు ఉంటాయి. మీ దురదృష్టం ఏంటంటే ఉన్న వాటి దగ్గరికి వెళ్ళారు మీరంతా. అక్కడ దేన్ని ప్రార్థిస్తారు? మరి మీరు గుడికి వెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళు కూడా అదే చేస్తారు, దాన్నే చేస్తారు. మీరు వెళ్ళి మూల విరాట్ని ఎలాగైతే నమ్ముతారో వాళ్ళు కూడా ఆ మరి ఏమోనో వేసుకోమో మొక్కుతారు అక్కడ, అంతే. పేర్లు తేడా ఉంటాయి కానీ విగ్రహం ఒకటే, అంతే. మీకు వాళ్ళకి తేడా ఉండదు, బైబుల్ తప్ప. వాళ్ళు కూడా హైందవులే, బైబుల్ పట్టుకుని హైందవులని పిలుస్తాను నేను ముచ్చటగా. సూపర్. ఈ కొబ్బరి నూనె చెప్పే వాళ్ళు కావచ్చు లేదా విగ్రహ ఆరాధన చేసే వాళ్ళు, చర్చ్లకు వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరూ కూడా హిందువులతో సమానం అని చెప్తున్నారు జాన్ పాల్ గారు.
లేదా విగ్రహారం చేసే వాళ్ళు హిందువులతో సమానం చెప్తాను. ఈ కొబ్బరి నూనె నమ్ముతున్నారు సో వాళ్ళు అమాయకులు అని చెప్తున్నాను. భూత వైద్యుల దగ్గరికి వెళ్తూ ఉంటారే వాళ్ళు ఎలాగో వీళ్ళు కూడా అంతే అని చెప్తున్నాను. సో ఇవన్నీ ఉండవు అసలు మతంలో, బైబిల్ అలాంటివి లేవు. మతం కాదు క్రిస్టియానిటీలో లేవు. బైబిల్ అలాంటివి లేవమ్మా. ఇప్పుడు ఎందుకంటే మీరు ఉన్న వాళ్ళందరినీ కూడా కాదని చెప్తున్నారు. సో ఇప్పుడు క్రిస్టియానిటీలో కాదు, లైక్ ఇప్పుడు ఇదంతా ఫాలో అవుతున్న వారు ఆర్సీఎం చర్చ్ వాళ్ళు అసలు ఈ యేసుక్రీస్తుకు సంబంధించిన వ్యక్తులే కాదు అని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నారు. మరి మీ మీద చాలా నెగటివ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు అందరూ ఫాలో అయ్యేదే ఇప్పుడు జనరేషన్ వచ్చే వాళ్ళు కూడా ఫాలో అవుతూ. అంటే ఇప్పుడు నా మీద పాజిటివ్ ఉంది అనుకుంటున్నారా మీరు? నా మీద ఉన్నదంతా నెగిటివిటీనే. ఇప్పుడు కొత్తగా వస్తే భయపడేది ఉండదు. నిండా మునివాడు సైలెంట్ అమ్మా. గ్యాప్ ఉంటే చనిపెడుతుంది. నిండా మునిగిపోయినా ఆల్రెడీ. నా పేరు చెప్పగానే అర్థమైపోతుంది అందరికీ. పాపం ఈవిడికి నేను తెలియక పాపం ఫోన్ కలిపింది పాపం. పాస్ జానపద తెలియదు అదే అంటున్నా కదా. కర్ణాటక సుందర డిబేట్ జరిగింది చూడంటే కూడా ఆవిడ ఏమో చూడలేదు అంటుంది. తెలియక పాపం ఫోన్ లో కమిట్ అయింది. సరే ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఇంకొక పాస్టర్ ని తీసుకొచ్చి మాట్లాడిస్తే మాట్లాడతారా? నాలాంటి వాళ్ళని తీసుకొస్తే ఏం మాట్లాడుకు బాయ్ బాయ్ అనుకుంటాం. మీలాంటి వాళ్ళు ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇప్పుడు చర్చ్ లో ఈ కొబ్బరి నూనె చెప్పే వాళ్ళు లేదా విగ్రహారాధన చేసే వాళ్ళు వస్తే మీరు పాస్టర్ జానపాలని చెప్పాలి కదా. చెప్పగానే క్యాన్సిల్ చేసుకుంటారు అంతే. అంటే మీకు నా గురించి పెద్దగా ఐడియా లేదు. పాపం వీళ్ళందరికీ ఐడియానే. పాస్టర్ జానపాలంటే రారు అంతే. సో మిగతా పాస్టర్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కొబ్బరి నూనె బాటిల్ దొంగ పాస్టర్లు ఎవరైతే కొబ్బరి నూనె బాటిల్ అమ్ముతున్నారో, ప్రేయర్ కర్చీఫ్లు, ప్రేయర్ ప్యాడ్లు, పెన్నులు, ప్రేయర్ చాపలు, లేకపోతే టచ్ అని ఉష్ అని బుష్ అని దొంగ సాక్ష్యాలు, అబద్ధపు ఏమంటారు అంటే దశం భాగాలు, అబద్ధపు నాటకాలను వేయించు పేరు పెట్టి పిలవడాలు ఇవన్నీ చేస్తున్నారు కదా. పాటలు డాన్సులు రికార్డింగ్ డాన్సులు వీళ్ళందరికీ ఏంటంటే పాస్టర్ జానపాల్ అంటే రారు అంతే. ఒకవేళ వస్తే వస్తారు. రారంటే వస్తే ఏంటి మళ్ళీ నేను అడుగుతాను. రారు అబద్ధం కాబట్టి. అబద్ధం కాబట్టి. ఎందుకంటే నేనే అక్కర్లేదు, మీరు కూర్చొని అయితే ఓడిపోతారు వాళ్ళు. లాజిక్ ఉండదు, రీజన్ ఉండదు. ఒకడు అమ్మ తేజని ఒకడు వచ్చాడు, అరటి పండు తింటే పిల్లలు పుడతారని చెప్పాడు. అలాగైతే రోడ్డు మీద పోయే వాళ్ళకి చాలా మంది ఉన్నారు అట్లా. నేనే ఛాన్సర్లు చూసాను ఇట్లా సాక్ష్యం చెప్పాలి అని చెప్పి. నా చిన్నప్పుడు విన్న విషయం, పైనుంచి కింద పడితే వచ్చి కొబ్బరి నూనె రాస్తేనో అది వెంటనే లేసారు అని చెప్పి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. అసలు ఇది సాధ్యమే కాదు అనుకున్నవి కూడా సాధ్యమయ్యాయి అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుడి ముందు సాక్ష్యం చెప్తున్నాము అని చెప్పి ప్రతి దాని గురించి ఇది ఇలా జరిగింది సాక్ష్యం, ఇది ఇలా జరిగింది సాక్ష్యం అని చెప్పి నేను చాలా సార్లు విన్నాను ఇవి. ఇలా దేవుడికి చెప్పుకునే వాళ్ళు ఎంత మంది లేరు. మేము ఏదైతే వింటున్నామో, మేము ఏదైతే ఫాలో చూస్తున్నామో అదే క్రిస్టియానిటీ ఏమో అనుకుంటాం. ఇలాంటి వాళ్ళు ఇలా వచ్చి చెప్తే తప్ప అదేంటి అనేది కూడా మాకు తెలియదు. అవును, మీకే కాదు సుబ్బలక్ష్మి కూడా తెలియదు పాపం. అండ్ మీరు కూడా అంటే ఇది మాత్రమే నిజం, ఇది మాత్రం అబద్ధం అని చెప్పి అనుకోవడం కూడా కొంతవరకు మూర్ఖత్వం అనిపించలేదు మీకు ఎప్పుడు? కాదమ్మా, ఖచ్చితత్వం. మీరు క్రిస్టియానిటీలో చదివినంత నేర్చుకోవాలి అన్న ఆతృత అందులో పెట్టారేమో, ఇక్కడ హిందూయిజంలో పెట్టలేదేమో అనిపించింది. ఏముంది చదవడానికి? ఏం లేదు. ఏముంది చెప్పండి. నేను ఒక దొంగనే నన్ను మార్చేటువంటి ఒక రెఫరెన్స్ చూపించండి మీకు ఎక్కడ ఉంది. నేను ఒక వ్యభిచారిని మార్చేటువంటి ఏముందో చెప్పండి ఒకటి. నేను ఒక హంతకుడిని, నా హంతక లక్షణాల నుంచి బయట తీసుకొచ్చేటువంటి ఏదైనా ఒకటి ఉంది అని చెప్పండి. మీకు మాట చెప్తానమ్మా. ఈ సర్వమత సమ్మేళన సభలో మన వివేకానందుడు మాట్లాడిన మాటల గురించి గొప్ప మాట్లాడుకుంటాం మనం. అది ఒక్కసారే జరిగింది కాదు, అది చాలాసార్లు జరిగింది సర్వమత సమ్మేళన సభలో. ఒక సర్వమత సమ్మేళన సభలో జోసెఫ్ కుక్ అనేటువంటి పాస్టర్ ఏం చేస్తాడు అంటే అన్ని మతాల రిప్రజెంటేటివ్స్ వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక్కో మతస్థుడు వస్తాడు, వాళ్ళ మతం గొప్పదాన్ని చెప్తాడు, అలా వెళ్ళిపోయి కూర్చుంటారు. చివరిలో ఏంటంటే క్రిస్టియన్ పాస్టర్ వచ్చి నిలబడతాడు. ఈ క్రైస్తవ ప్రతినిధి నిలబడి ఒక కథ చెప్తాడు. ఎవరు? షేక్స్పియర్ రాసినటువంటి కథ, లేడీ మెక్బెత్ కథ పేరు. లేడీ మెక్బెత్ అనేటువంటి కథ ఒకటి ఉంది, ప్లే రైట్ అది చెప్తాడు. దాంట్లో ఏంటంటే ఈ మెక్బెత్ భార్య ఏం చేస్తుందంటే రాజు గారికి విషం ఇచ్చి చంపుతుంది. అంటే స్లో పాయిజన్, రోజు విషం ఇచ్చి చంపుతారు అనమాట. ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చంపుతారు. రాజుగారు చనిపోతారు. చనిపోయిన వెంటనే ఈ మెక్బెత్కి అంటే ఈ లేడీ మెక్బెత్కి చేతుల నిండా రక్తం అంటుకుంటుంది. అంటే గుర్తుగా ఆ పాపం ఇక్కడ చేతులు అంటుకుంది అనేది గుర్తుగా, ప్లే రైట్ డ్రామా అది. ఇలా రక్తం అంటుకుంటే ఈవిడ ట్యాప్ దగ్గరికి వెళ్ళి కడుక్కుంటుంది. ఇది పక్కన వాళ్ళు కనిపించదు.
పక్కన వాళ్ళకి ఏంటి పదే పదే చేతులు కడుగుతున్నావు అన్నట్టుగా అనుకుంటారు వీళ్ళు. ఆమెకు టేప దగ్గరికి కడుక్కుంటది, నదులు కడుక్కుంటది, ప్రతి చోట అంటే ఎక్కడ పాపం పోతే అక్కడ వెళ్ళి కడుక్కుంటూ ఉంటది. అందరూ ఎందుకు అన్నిసార్లు కడుక్కుంటున్నావు అనేటట్టుగా అంటూ ఉంటారు, పిచ్చి పట్టిందని. అంటే పిచ్చిదానిలో తయారైపోతుంది. తనకు మాత్రం రక్తం ఫ్రెష్ కనపడుతుంటది, ఇంకెవరికి కనపడదు. ఎక్కడ నీళ్ళు కనపడ పరిగెత్తుకుంటే వల్ల కడగడం, కానీ పోదు, రక్తం పోదనమాట. అంటే అది అంటుకొని ఉంది. ఇది చెప్పి జోసెఫ్ కుక్ అనేటువంటి ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు, ఇంతవరకు మీ మతాలు గొప్పతనం మీరు చెప్పారు, అయితే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే లేడీ మెక్బెత్ చేతుకున్నటువంటి రక్తాన్ని కడగగలిగినటువంటి ఔషధం మీ మతాల్లో ఉందా అని అడుగుతాడు. అప్పుడు అందరు తలదించుతా అని చెప్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చెబుతాడు. అక్కడ యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను అని. ఏ మతంలో కూడా పాపిని పరిశుద్ధపరిచేటువంటి మార్గం లేదు. నువ్వు పాపం చేయకుండా ఇలా ఉండాలి, పాపం చేయకుండా ఇలా ఉండాలి ఉంది. ఓకే, ట్రాఫిక్ రూల్స్ మనం ఎల్ఎల్ఆర్కి అప్లై చేసినప్పుడు, ఆ లైసెన్స్కి అప్లై చేసినప్పుడు ఇంత పెద్ద పుస్తకం ఇస్తాడు, ఈ సిగ్నల్ ఇలా, ఈ సిగ్నల్ ఇలా. ఓకే, అన్ని నేర్చుకున్నాం. యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఎల్ఎల్ఆర్ కావాల్సి ఉంది, ఐసీయూ కావాలి, అర్జెంట్గా డాక్టర్ కావాలి, అంబులెన్స్ కావాలి. అక్కడికి వెళ్తే డాక్టర్ ఎందుకు పడ్డావు అని క్లాస్ వేయకూడదు, ఇమ్మీడియట్గా కుట్లు వేయాలి, ప్రాణాన్ని కాపాడాలి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే. నేను చెడిపోయానమ్మా, చెడిపోయిన నన్ను, నా పాపాన్ని కడగలిగినటువంటి వ్యవస్థ ఎక్కడుంది? ఏ మతం ఉంది? ఏ మతంలో ఆ నియమం చెప్పండి. నేను పాపినే, నాకు మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది, చెప్పు మీ మతంలో. కానీ ఏదైనా తీసుకో, నా పాప ఆరోపణ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేటువంటిది ఏముంది మీ దగ్గర? చెప్పు. భగవద్గీత లేదా? చెప్పు, ఏముందో చెప్పది. రామాయణం లేదా? అదే ఏముంది? నా పాప దోషారోపణ నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చేటువంటిది ఏముంది చెప్పండి. మీకు బైబిల్లో ఏమిచ్చింది? పాపం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపం నుంచి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు ప్రభు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శిలువ మీద వేలాడుతుంటాడు కదా. ఎందుకు ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు అంటే, మనం చేసిన పాపాన్ని బట్టి నా పాపానికి రావాల్సిన శిక్షను ఆయన శిలువ మీద అనుభవించాడు. అందుకని మీరు పాపం చేయట్లేదు. ఇప్పుడు నా ధైర్యం వచ్చింది, నేను మరలా నా లైఫ్ న్యూ స్టార్ట్ చేయడానికి, కొత్తగా స్టార్ట్ చేయడానికి నాకు ఇంకొక అవకాశం వచ్చింది. దీనికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించాడు, పదా ముందుకని. కాబట్టి నేను చేసినటువంటి పాపానికి పెనాల్టీ ఆయన కట్టేశాడు. సో అది ధైర్యాన్ని ఇచ్చింది. ఓకే, పాపం చేసిన వాళ్ళు పాపం పోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంగీకరించాలి, ఆయన రక్తంలో కడగబడాలి. అంగీకరించిన తర్వాత పాపం చేయొచ్చా? బైబిల్ అలా చెప్పలేదమ్మా. అంగీకరించిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సారూప్యతలో ఎదగాలి, పరిశుద్ధతను అభ్యాసం చేయాలి. ఓకే, ఒకవేళ బాప్తిజం తీసుకున్న తర్వాత పాపం చేస్తే క్షమాపణ అడగాలి, సరి చేసుకోవాలి, పడిన ప్రతిసారి లేవాలి. మళ్ళోసారి పాపం చేస్తే లేవాలి. పాపం చేసుకొని వినండి, చనిపోయేంత వరకు తిరిగి లేవడానికి ప్రయత్నం చేయాలి. నేను ముందే ఏం చెప్పాను అంటే, యేసుప్రభువుని నమ్మడం అంటే బాప్తిసం కాదు, మారు మనసు పశ్చాత్తాపం ద్వారా పాప క్షమాపణ కోసం బాప్తిసం అని. ఇంతకు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి కదా. మారు మనసు పొందితే మరలా పాపం చేయడానికి ఇబ్బంది పడతాడు. పాపం చేసిన ప్రతిసారి పాపం పట్ల అసహ్యం పెరుగుతుంది. మీకు అర్థమయ్యే విధానంలో చెప్తాను. మీరు బిర్యానీ తిన్నారు, బిర్యానీ తినేప్పుడు ఎలా తింటారు? గబగబా తింటారు, ఇష్టంగా తింటారు కదా. బిర్యానీ తిన్నారు, అనుకోకుండా ఏదో తేడా అనిపించింది, వాంతి చేస్తున్నారు బిర్యానీని. ఓకే, బిర్యానీ వాంతి చేస్తున్నారు, అది అక్కడే ఉంది, కాసేపటికి ఆకలి అయింది, మరలా ఆ బిర్యానీ తింటారా? తిన్నాను. ఎందుకు తిన్నారు? సేమ్ బిర్యానీ కదా, మీరే కదా ఆర్డర్ పెట్టుకున్నారు. నేను వాంతింగ్ చేసుకున్నాను. ఎస్, వాంతికి చేసుకోకముందు ఇష్టంగా తిన్నారు, వాంతికి చేసుకున్న తర్వాత దాన్ని చూడడానికి కూడా ఇష్టపడరు కదా. దీన్ని మారు మనసు అని అంటారు. మారు మనసు, మరో మనసు. ఇంతవరకు నేను చేసిన దాన్ని అసహ్యించుకుంటూ, ప్రభా ఇలా నేను బ్రతికాను, నాకు ఈ బ్రతుకొద్దు, నన్ను క్షమించు అంటూ యేసు దగ్గరికి వచ్చినాడు. మరలా దాంట్లో పడడు. ఒకవేళ పడే పరిస్థితి వస్తే కనుక పడిన దానికి అంతకంతకు సిగ్గుపడతాడు, బాధపడతాడు. మళ్ళీ రెండోసారి పడడానికి ఇష్టపడ్డు. ఒకవేళ మళ్ళీ రెండోసారి పడ్డాడు అనుకో, ఇంకా రెండింతలు సిగ్గుపడ్డం, బాధపడ్డం. ఒకరికొకరు నిటారుగా నిలవబడతాడు, పడకుండా ముందుకు వెళ్తాడు. అంతేగాని మేము పదే పదే క్షమిస్తుంటాను కానీ చెప్పింది, ఒక్కసారి మారు మనసు ద్వారా వచ్చిన వాడు ఇంకోసారి పడడానికి ఇష్టపడ్డు. అంతే. మీకు యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది, దేవుని దయలో మరలా కట్టుకుంది, ఆపరేషన్ అనేది కట్టుకుంది, ఇంకోసారి ర్యాష్ డ్రైవింగ్ చేయరు. ఎందుకని? ఒకసారి కాలు పోతే కట్టుకున్నా సరే ఎలాగుంటుందో తెలుసు కాబట్టి, 6 నెలల మంచంలో ఉన్నాం కాబట్టి. అంతేనా? ఇప్పుడు డాక్టర్ కట్టింది, ఇంకొకసారి యాక్సిడెంట్ కమ్మని కాదు, ఇక మీద జాగ్రత్తగా ఉండండి అని. అలాగే యేసు ప్రభు మనకు క్షమించింది దేనికంటే, ఇక మీదట పాపం చేయొద్దు అని. అదేమ్మా. మరలా నిదానికి వెళ్తున్నా సరే యాక్సిడెంట్ జరగదంటే జరిగే అవకాశం ఉంది, కానీ ఇంతకుముందు వెళ్ళిన స్పీడ్లో మనం వెళ్ళేదానికి ఇష్టపడము. అది యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత పాపం చేయరా కాదు,
చేయడానికి ఇబ్బంది పడతారు. ఒకవేళ చేస్తే అంతకంత కుమిలిపోవాల్సి వస్తుంది. ఒకనొక రోజు నిటారుగా నిలబడి పరిశుద్ధతను అభ్యాసం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సార్ నిజంగా అంటే బైబుల్ నమ్మే వాళ్ళందరూ కూడా, బైబుల్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా తర్వాతి ఈ జన్మ తర్వాత పరలోకం అనేది ఉంటుంది, మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఇలా మనం పనులు చేయాలి కొన్ని. నిజంగా పరలోకం అనేది ఉంటుందా? పరలోకం అంటే దేవుడు ఉండేటువంటి లోకం అమ్మ. దేవుడు ఉండేటువంటి లోకం, అది మరణం తర్వాత ఉండేటువంటి లోకం. మనం ఇక్కడ మీరు బయట నిలబడ్డారు కదా, నేను వచ్చినప్పుడు ఆ బయట నిలబడగానే లేదా ఇప్పుడు డోర్ ఓపెన్ చేయగానే ఒక వాహనం ఇటు వెళ్తుంది, ఒక వాహనం అటు వెళ్తుంది. మీకు ఇంతవరకే కనపడుతుంది డోర్ ఎంత ఉంది. వాటి ఇటు వెళ్ళడం చూస్తున్నారు, ఇటు వెళ్ళడం చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి అటువైపు ఏమీ లేదు ఇటువైపు ఏమీ లేదు అన్నారు అనుకోండి, అది అమాయకత్వం అవుతుంది. అటువైపు ఏమీ లేకపోతే అటు ఎందుకు వెళ్ళింది ఒక వాహనం, ఇటువైపు ఏమీ లేకపోతే ఇటు ఎక్కడికి వెళ్ళింది వాహనం, ఇది కదా ప్రశ్న. మనకు కనబడేటువంటి చిన్న డోరు, కానీ వాహనాలు వెళ్తున్న దాన్ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలంటే ఏదో ఉంది, అటువైపు గమ్యం ఉంది, ఇటువైపు ఏదో గమ్యం ఉంది కదా. మనకు కనబడే చిన్నదైనా సరే ఏదో సుదూర గమ్యం అవుతుందని. ఒక మనిషి పుడుతున్నాడు అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఒక మనిషి చనిపోతున్నా అంటే ఎక్కడికి వెళ్తున్నాడు, మనకు అటువైపు కనబడకపోయినా సరే ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, దేవుని దగ్గరికి వెళ్తున్నాడు లేదా నరకానికి వెళ్తున్నాడు. అదే. సో నిజంగానే నరకంలో ఇప్పుడు అంటే ఇప్పుడు శాస్త్రం, ఇప్పుడు హిందూయిజంలోకి వస్తే కుమ్మిపాకం అని కొన్ని వేస్ ఉంటాయి, అట్లనే మీకు కూడా ఉంటాయా? అలాంటి పాకాలు బైబిల్లో లేవమ్మా, అలాంటి పాకాలు బైబిల్లో లేవు. బైబిల్ నరకం అని చెప్పింది. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు అని అంత భయంకరమైన శిక్ష, అంటే అంత వేదన అనుభవిస్తారని రాయబడింది తప్ప అది ఎలాగుంటుందో తెలియదు. చనిపోయిన తర్వాత దాన్ని అనుభవించాలి తప్ప ఎక్స్ప్లెనేషన్ అందదు. అది నరకం అయితే ఉంది, పరలోకం అయితే ఉంది. సో పరలోకం అంటే దేవుడున్న స్థలం, నరకం అంటే ఆయన లేని ఆయనకు దూరంగా ఉండేటువంటి ప్రదేశం. సార్ సాధారణంగా రాధా మనోహర్ దాస్ గారు ఈ క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గొర్రెలని సంబోధిస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళే పిలుచుకుంటారు కదా, నేను గొర్రెలు అంటే తప్పే ఉంది అని చెప్పి మాట్లాడతారు. నిజంగానే మీరు గొర్రెలు అని చెప్పి మిమ్మల్ని మీరు సంబోధించుకున్న సందర్భాలు ఉన్నాయా బైబిల్లో? ఓకేనమ్మా, ఈ మాట అన్నాడు కదా రాధా మనోహర్ దాసు, ఆ వ్యక్తిని బైబిల్ పంది అని చెప్పిందమ్మా. అంటే పరిశుద్ధమైనది కుక్కలో పెట్టకండి, విలువైన దాన్ని పందులు పెట్టకండి అని చెప్పింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్ని వెక్కిరించే వాళ్ళని పందులు అని చెప్పింది బైబిల్, కుక్కలు అని చెప్పింది బైబిల్. ఆ లెక్కన రాధా మనోహర్ దాస్ ఏమవుతాడంటే పంది అవుతాడు. ఆయన ఎక్కిరించట్లేదు కదా, మిమ్మల్ని మీరే సంబోధించుకున్నారు. వస్తాను, అక్కడికే వస్తాను. ఆ లెక్కన ఆయన పంది అయితే మేము గొర్రెలు అనుకోవడంలో చాలా గొప్పతనం ఉంది మాకు. ఎందుకంటే చెప్తాను కదండి, బిల్లీ గ్రాహం అని ఒక ఆయన ఒక పోలిక చెప్తాడు. ఒక యజమానంట పందిని గొర్రెని రెండింటిని మేపుకుంటున్నాడు, అంటే సాకుతున్నాడు. ఒకరోజు ఒక వంతెన మీద నుంచి అలా రెండింటిని తీసుకుని వెళ్తున్నాడు, పందిని గొర్రెని రెండు తీసుకెళ్తున్నాడు. పొరపాటున కాలు జారి ఇటువైపు గొర్రె మురికి గుంతలో పడింది, పంది మురికి గుంతలో గట్టర్లో పడింది, రెండు గట్టర్లో పడ్డాయి. గట్టర్లో పడిన తర్వాత ఈ గొర్రె ఇంతవరకు కూరుకుపోయి తల పైకి పెట్టి యజమాని దగ్గర బ్యాన్ అరుస్తుంది. అంటే నన్ను బయటికి ఈ గట్టర్లో పడ్డాను, రెండు గట్టర్లోనే ఉన్నాయి. దాన్ని చూసి ఇటువైపు చూస్తే పంది మరి ఏం చేస్తుంది, పందిని కూడా స్నానం చేసి తీసుకొచ్చాడు కదా, పందిని చూస్తే ఇది మాత్రం ఈత కొడుతుంది లోపల గట్టర్లో. రెండు మురికిలో ఉన్నా సరే ఒకటేమో మురికిలోంచి తల పైకి పెట్టి బయటికి దేమని అడుగుతుంది, ఇదేమో ఈత కొడుతుంది. రెండింటి తేడా ఉంది కదా. కాబట్టి బైబిల్లో క్రైస్తవుల్ని గొర్రెలు అనేటువంటి సందర్భం ఏ సందర్భం అన్నది తెలియాలి. ఈ కొత్త నిబంధన రాయబడినప్పుడు కానీ పాత నిబంధన రాయబడినప్పుడు కానీ ఆ కల్చర్ ఏంటంటే పశువులు మేపుకునేటువంటి కల్చర్. అప్పట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవు కదా, పశు పోషణ లేకపోతే వ్యవసాయము, వీటి మీద చేతి వృత్తుల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి సమాజం 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను మిమ్మల్ని కాపాడుతున్నాను, లేకపోతే మీరు నా కింద నన్ను ఆశ్రయించి ఉండాలి అనే దానికి యేసు ప్రభు తీసుకున్నటువంటి ఉపమానం పోలిక ఏంటంటే కాపరి గొర్రెలు అని. ఎందుకని ఆ సంస్కృతి అది కాబట్టి, వాళ్ళకి అదే అర్థమవుతుంది కాబట్టి. కాబట్టి యేసు ప్రభు ఏ కాంటెక్స్ట్లో ఏ కాలంలో చెప్పాడనే కనీస స్పృహ లేకుండా అర్థం మీద వేసుకొని యేసు ప్రభు గొర్రెలు అన్నాడు అనుకో, గౌరవం ఉంటుంది. ఈ పంది గొర్రె అంటే కష్టం ఉంటుంది కదా. యేసు ప్రభు గొర్రెలు అన్నాడు అనుకో, మేము పడతాం. ఎందుకని ఆయన కాపరి కాబట్టి. గట్టర్లో తిరిగే పంది గొర్రె అంటే కష్టం అనకూడదు అలా కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను పాపం చేస్తున్నాను అని అన్నాను అనుకోండి, అది నేను ఒప్పుకున్నట్టు, కన్ఫెస్ చేసినట్టు.
ఇప్పుడు మీరు నన్ను పాపి అన్నారు అనుకో, నాకు ఇబ్బంది అనిపిస్తుంది. మనం కొన్ని కన్ఫ్యూజ్ చేస్తాం, అంత మాత్రం అందరూ అలా అనమని కాదు దాని అర్థం. యేసు ప్రభువుకి సంఘానికి ఉన్నటువంటి రిలేషన్లో ఆయన కాపరి, గొర్రెలు, అది రిలేషను. నేను కషాయుణ్ణి కాదు, మిమ్మల్ని కాపాడుతాను, పోషిస్తాను అన్నటువంటి రిలేషన్ అది ఆనాటి కాలంలో. దాన్ని ఎగ్జాక్ట్గా తీసుకొని గొర్రెలు 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 అంటున్నా అంటే, మరి అదే బైబిల్ వ్యక్తిని పంది అని చెప్పింది, అర్ధమెదడు పంది అని చెప్పింది. మరి ఏమనాలి వ్యక్తిని కదా? అంటే ఆయన ఏమన్నారు అంటే, ఇప్పుడు మీరు కడప వ్యక్తి అన్నప్పుడు, మీరు కడప నుంచి వచ్చారు అని చెప్పి మిమ్మల్ని అన్నప్పుడు, మీరు గొర్రెలు అని సంబోధించుకున్నప్పుడు నాకు అదే తెలుసు అందుకే అన్నాను అని చెప్పి చెప్తున్నారు. ఒక మాట చెప్తానమ్మా. ఇప్పుడు ఉదాహరణకి రాధా మనోహర్ దాసు ఒక ఆంజనేయ స్వామిని ఆరాధిస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు రాధా మనోహర్ దాసు ఒరే కోతి మొహోడా అన్నాను అనుకోండి, అబ్బా ఎంత భాగ్యం, మా దేవుడితో పోల్చావు నన్ను అని అంటాడా? రాధా మనోహర్ దాసు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాడు, దేవుడని ఆరాధిస్తాడు. ఇప్పుడు నేను రాధా మనోహర్ దాసుని ఏమంటాను, ఒరే కోతి మొహం అంటాను. అప్పుడు ఎంత భాగ్యం అసలు, మా దేవుడితో పోల్చావు అని అంటాడా? అనడు. ఎందుకు అనడు? ఎవరైనా అనరు. అనకూడదు. ఎందుకని? ఆయనగా ఆరాధించుకోవచ్చు, కానీ అంత మాత్రం చేత దాన్ని ఆ రూపాన్ని వ్యక్తికి ఇవ్వకూడదు, అనకూడదు. మరి ఇది ఎంత బాగలేదో ఇది కూడా బాగలేదు. యేసు ప్రభు మమ్మల్ని గొర్రెలతో పోలిస్తే, మందతో పోలిస్తే ఆయన కాపరు కాబట్టి మేము పడతాం. ఇలా రోడ్డును పోయే ప్రతి అర్ధమెదడు పందులందరూ వచ్చి మమ్మల్ని గొర్రెలు అంటే మా రిప్లై కూడా ఇలాగే ఉంటుంది. అంతే కదమ్మా, టిట్ ఫర్ టాట్ అంటారు దీన్ని. చాలా మంది అంటే ఇప్పుడు సొసైటీలో కొందరు దేవుళ్ళు ఉన్నాడు అని అంటే అసలు ఆయన ఏమీ లేడు అని చెప్పి మొత్తం సైన్స్ ని నమ్మే వాళ్ళు కావచ్చు, లేదా ఇప్పుడు వాళ్ళ పేర్లు చూసుకుంటే నాస్తికులు అని చెప్పి పెట్టుకుంటున్నారు. అసలు దేవుడు లేడు అనే వ్యక్తుల మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం కాదమ్మా, బైబిల్లో కీర్తనల గ్రంథం 14వ కీర్తన మొదటి వచనం ఏముంటుందంటే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో ఆనుకొనును అని రాయబడింది. బుద్ధిహీనుడు, ఫూల్ అని రాయబడిందమ్మా. ఇప్పుడు ఎథీస్ట్ అని అంటున్నారు, కానీ బైబిల్ ఏం చెప్పిందంటే దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు, ఫూల్ అని రాయబడింది, బుద్ధిహీనుడు అని. అదే సో ఇప్పుడు నాస్తికులు అందరూ బుద్ధిహీనులు అని బైబిల్ చెప్పింది. మీరు బైబిల్ ఏది చెప్తే అదే ఫాలో అవుతారా? అంతేనమ్మా. ఎందుకని? అది దేవుని మాట కాబట్టి. నాకే తెలుసమ్మా జీవితం గురించి, నేను మొన్న పుట్టాను రేపు చచ్చిపోతాను. సృష్టిని చేసిన సృష్టికర్త ఆయన మాటకు తిరగబడేంత, ఆయన మాటను కాదనేంత జ్ఞానం నాకెక్కడిది. కాబట్టి ఆయన ఏం చెప్తే నేను అదే చేస్తాను, అదే నిజం. సో బైబిల్లో ఎక్కడ అసలు తప్పులు అనేవే లేవు, పొరపాటును కూడా అమ్మా. సరే, ఇప్పటి వరకు మేము ఏదైతే చూస్తున్నామో అంటే క్రైస్తవులు ఎలా ఉండాలి, ఎలా ఉండేవారు, అసలు బైబిల్ ఏం చెప్తుంది అనేది మీరు ఒకలాగా చెప్తున్నారు, మేము ఒకటి చూస్తున్నాం. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్గా? అదేనమ్మా, క్రైస్తవ్యం ఏంటి అనేది క్రైస్తవులను చూసి కాదు డిసైడ్ కావాల్సింది, మనం ఒక నిర్ధారణకు రావాల్సింది. బైబిల్ను చూసి, బైబిల్లోనికి వచ్చి బైబిల్లో ఏముంది, బైబిల్లో ఏం చెప్పబడింది. ఉదాహరణకి బైబిల్లో దొంగతనం చేయండి అని చెప్పి ఉందనుకోండి, నేను దొంగతనమే చేయకుండా బ్రతుకుతున్నాను అనుకోండి, అప్పుడు నేను మంచివాడిని కాదు, నేను బైబిల్ వెక్కిరించినట్టు. ఎందుకంటే బైబిల్ పట్టుకొని అదొకటి చెప్తుంటే నేను ఇంకొకటి చేస్తున్నట్టు. నన్ను చూసి కాదు మీరు దీన్ని నమ్మాల్సింది, ఇందులో ఏముంది దాన్ని బట్టి నన్ను నమ్మాలి. ఉదాహరణకి ఇక్కడ దొంగతనం చేయకూడదు అని ఉందనుకోండి, నేను దొంగతనం చేస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను తప్పుడు అని అవుతాను, బైబిల్ తప్పు కాదు. బైబిల్కి అగైన్స్ నేను బ్రతుకుతున్నాను కాబట్టి మీరు ఎక్కువ శాతం క్రైస్తవాన్ని ఏదైతే చూస్తున్నారో, ఈ మెగా చర్చెస్ కానీ కార్పొరేట్ పాస్టర్స్ కానీ, వాళ్ళని చూసి ఓహో క్రైస్తవులు ఎలా ఉంటారా అని అనుకోకండి. గుంపును చూసి కాదు మనం ఒకదాన్ని నిర్ధారించాల్సింది. ప్రమాణ గ్రంథం, స్టాండర్డ్ బుక్ ఒకటి ఉంది, బైబిల్ ఉంది. ఈ బైబిల్లో ఏం చెప్పబడింది, యేసు ప్రభు ఏం చెప్పాడు, క్రైస్తవం ఎలా ఉండాలి, క్రైస్తవ లక్షణాలు ఏంటి, బైబిల్లో ఏముందో దాన్ని బట్టి మీరు క్రైస్తవులు కూడా జడ్జ్ చేయొచ్చు. మీ బైబిల్ ఎలాగుంది కదా, మీరు ఎందుకు ఎలా ఉన్నారు అని జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సైన్స్ టీచరు ఒక ప్రాంతంలో ఎవరినో అత్యాచారం చేసి అనుకున్నాం కాసేపు. ఇక సైన్స్ టీచర్లు అంతా ఇలాగే ఉంటారంటే తప్పు, అది వాడు తప్పుగా ప్రవర్తించాడు. సైన్స్ టీచర్లు అంతా ఇలా ఉండరు. అలాగే పాస్టర్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఏదైనా తప్పుగా బిహేవ్ చేశారనుకో, అలా వాళ్ళు బిహేవ్ చేయడానికి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి లోపం ఉంటుంది తప్ప బైబిల్ అలా చేయమని చెప్పలేదు. కాబట్టి బైబిల్ను చదివి బైబిల్ను చూసి క్రైస్తవాన్ని అంచనా వేయండి తప్ప, క్రైస్తవాన్ని చూసి బైబిల్ దగ్గరకు వచ్చి దీన్ని తప్పు అనేటువంటి ప్రయత్నం చేయడం తప్పు. ఈ ఇంతకుముందు సుబ్బలక్ష్మి గారు కానీ, లేకపోతే మిగిలినటువంటి వ్యక్తులు బైబిల్కి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో, రాధా మనోహర్ దాస్ కానీ, కరుణాకర్ కానీ, ఇలాంటి వాళ్ళంతా కానీ వాళ్ళు చెప్పేటువంటి విషయాల్ని అలా నేరుగా తీసుకోకండి. తీసుకుంటే చాలా ప్రమాదాలు పడిపోతారు. ఎందుకంటే ప్రతి టెక్స్ట్కి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది,
ప్రతి టెక్స్ట్కి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలోంచి బయటకు లాగినప్పుడు ప్రతిదీ అపార్థంగానే అనిపిస్తుంది. సందర్భం నుంచి బయటకు రావడం, సందర్భంలో పెట్టి చూసినప్పుడు ప్రతిదీ అర్థవంతంగా అనిపిస్తుంది. సో మనం ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు బైబిల్లో అది ఏ సందర్భము, ఏ కాలానికి సంబంధించింది, ఎంతకాలం వరకు అన్వయించబడుతుంది అనేటువంటి ఆ స్పృహతోటి మనం చదివినప్పుడు దీనికి పెద్దగా జ్ఞానం కూడా తెలియదు. 6వ తరగతి నాలెడ్జ్ ఏంటంటే ఒక లైన్ ఇస్తాడు టెక్స్ట్ బుక్లో తెలుగులో ఇచ్చి కింద ఏమంటాడు, దీనికి సందర్భ వాక్యాన్ని రాయండి అంటాడు. అప్పుడు మనం ఏం రాస్తాము, దాని పైన రాసి కవి పరిచయం. ఏ కవి రాశారు దీన్ని, రెండవదిగా సందర్భం, ఏ సందర్భంలో ఎవరితో అన్నారు దీన్ని, మూడవదిగా భావం, దీనికి భావం ఏంటి అని రాస్తాం. ఇది కదా, ఇది 6వ తరగతి జ్ఞానం కదా. అలాగే బైబిల్ చదివేటప్పుడు ప్రతిది కూడా సందర్భం ఏంటి, ఎవరికి రాశారు, ఎంతవరకు అన్వయించబడుతుంది అనేటువంటి ఆ స్పృహతో చదివితే బైబిల్ అద్భుతం అమ్మా. అల్టిమేట్ దైవ గ్రంథం బైబిల్, దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి గ్రంథం బైబిల్. అయితే సందర్భం నుంచి బయటికి లాగినప్పుడు అపార్థం అవుతుంది. ఎవరైతే మీరు ఉదాహరించారో ఈ వ్యక్తులు, వీళ్ళందరూ సందర్భం నుంచి బయటికి లాగి చదువుతున్నారు. వీళ్ళు బయటికి లాగి చదవడం అని కాదు, కానీ హేతువాదులు నాస్తికులు పుస్తకాలు రాశారు బైబిల్ మీద. బైబిల్ ఎక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది అంటే రాశారు. ఎందుకని, దేవుని తప్పు పట్టడానికి. నాస్తికులు వాటిని యాజ్ ఇట్ ఈస్ గా వీళ్ళు రాసుకొని మేము రాసామని చెప్తున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు తెలియదు కదా, కాబట్టి వీళ్ళు ఏదో రాస్తే వీళ్ళకేదో తెలిసినటువంటి భ్రమలో మీరున్నారు. కాబట్టి బైబిల్లో ఒక్క తప్పు లేదమ్మా. బైబిల్ దైవ గ్రంథము. మీరు వ్యక్తులు చెప్పేదాన్ని బట్టి కాకుండా బైబిల్లో నిజంగా అది ఉందా లేదా, దాని సందర్భం ఏంటి. నేను చదివిపించాను కదా మీకు ప్రారంభంలో, ఇలా చదవాలని చెప్పాను కదా, అక్కడ అది లేదని చెప్పాను కదా. అలా నిజంగా అది ఉందా లేదా అన్నది మీరు పరిశీలిస్తే బైబిల్ అల్టిమేట్ అమ్మా, దైవ గ్రంథం. కాబట్టి మీరు ఈ వాట్సాప్లో వచ్చేటువంటి మెసేజ్లు, ఈ వాట్సాప్లో తిప్పుతున్నారు కదా, మన ధర్మం గొప్పది అనే దానికి ఏదో ఒకటి తీసుకోవడం, తప్పు పట్టడం, ఈ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి వాస్తవానికి బైబిల్లో ఏముంది అని మీకై మేము పరిశీలిస్తే చాలా తూర్పుకి పడమటికి ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఉంటుంది వాళ్ళ మాటకి బైబిల్కి. అంత లేకపోతే ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడతాను నేను. సో మొత్తానికి మనకి ఉన్న సందేహాలు ఏంటి అనేది మనం జాన్ పాల్ గారిని అడిగి తెలుసుకున్నాం. అండ్ ఈ ఇంటర్వ్యూకి సంబంధించి కావచ్చు, లేదా మీ వ్యక్తిగతంగా మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను ఏదైనా మిస్ అయి ఉంటే ఆర్ఎల్స్ నాకు అంత పరిజ్ఞానం లేదు, నిజం నేను ఒప్పుకుంటున్నాను, నాకు అంత లేదు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను మరోసారి మళ్ళీ జాన్ పాల్ గారిని కాల్ చేసి మాట్లాడతాను, లేదా ఇద్దరు పాస్టర్లు అయినా సరే, లేదా సుబ్బలక్ష్మి గారు మనం అంతకుముందు ఇంటర్వ్యూ చేశాం కదా, సో ఆమెతో అయినా సరే ఒకసారి కనెక్ట్ అయ్యి అసలు క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.